Good evening, madam. Very good evening. Good evening, madam. Very good evening, Andy. Good evening, madam. Good evening, ma. మ్యామ్ మీకు అవకాశం ఉంటే 1 or 2 క్లాసెస్ కాన్స్టిట్యూషన్ కూడా తీసుకోండి మేడం. Hello. I welcome you all to my class. నిన్నటిదాకా part 2 వరకు చదువుకున్నాం మనం. As I told you before, నేను మీకు ఇంట్రడక్షన్ క్లాస్లోనే చెప్పాను. Part 1 of the Evidence Act దేనికి సంబంధించి ఎవిడెన్స్ ఇవ్వాలి, ఏం ఎవిడెన్స్ కింద ఇవ్వాలి అనేది చెబుతుంది. అది 1 and 2 లోను దేనికోసం ఇవ్వాలని చెప్తుంది అంటే సెక్షన్ 5 లో చదువుకున్నాం. ఓన్లీ ఆఫ్ రిలవెంట్ ఫ్యాక్ట్స్ అండ్ ఫ్యాక్ట్స్ అండ్ ఇష్యూ కోసం ఇవ్వాలి అని. టు రిలవెన్సీ అంటే ఏంటి అనేది మిగతావన్నీ 55 దాకా చదువుకుంటాం అట్లా. అండ్ దెన్ part 2 లో ఏం చదువుకుంటామంటే ఎట్లా ఇవ్వాలి ఎవిడెన్స్ అనేది, అంటే డైరెక్ట్ ఎవిడెన్సా, ఇండైరెక్ట్ ఎవిడెన్సా. డైరెక్ట్ ఎవిడెన్స్ అంటే ఆరల్ ఎవిడెన్స్ కి సంబంధించి డైరెక్ట్ ఎవిడెన్స్ ఏమవుతుంది, డాక్యుమెంట్స్ కి సంబంధించి డైరెక్ట్ ఎవిడెన్స్ ఏమవుతుంది, ఈ రెండు కాక సెకండరీ ఎవిడెన్స్ ఎప్పుడు ఇవ్వచ్చు, ఇటువంటివన్నీ. అంటే ఏమి ఎవిడెన్స్ కింద ఇవ్వచ్చు, ఎలా ఇవ్వాలి అని చెప్పి మనం ఫస్ట్ పార్ట్ లో ఒకటి, సెకండ్ పార్ట్ లో ఒకటి చదువుకున్నాం. ఇప్పుడు థర్డ్ పార్ట్ లో ఎవరు ఇవ్వాలి అనే కాన్సెప్ట్ కోసం చదువుకుంటాం. అంటే టు ఈజీలీ గుర్తు పెట్టుకోవడానికి కాన్సెప్ట్స్ నేను అట్లా సాగ్రిగేట్ చేసి చెప్తున్నాను. సో ఎవరు ఎవిడెన్స్ ఇవ్వాలి అనేది ఈ 101 నుంచి మన బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ కింద చదువుకుంటాం. మన మిగతా అన్నిటిలోనూ ఆ ఎవిడెన్స్ ఎట్లా తీసుకుంటారు, ఎవరు విట్నెస్ కింద ఎలిజిబుల్, మిగతా అన్ని ప్రొవిజన్స్, మిగతా వీటికి సంబంధించి మిగతా ప్రొవిజన్స్ లో చదువుకుంటాం. సో బేసిక్ గా ఫస్ట్ ఇప్పుడు మనం చాప్టర్ 8 లో ఏం చదువుకుంటామంటే బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ కోసం, అంటే ఎవరి మీద బాధ్యత ఉంటుంది, ఎవరు ప్రూవ్ చేయాలి ఒక ఫ్యాక్ట్ కోర్టుకి అనే దానికోసం మనం ఇప్పుడు చదువుకుంటాం. అది 101 నుంచి 114 దాకా ఉంటాయి సెక్షన్స్ బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ కి సంబంధించి. దిస్ బీయింగ్ ద ఇంట్రడక్టరీ పార్ట్ ఆఫ్ దిస్ చాప్టర్. ఇంకా దీనికోసం ఇంకా ఏం చెప్పాలి అంటే అసలు ఎందుకు ప్రూవ్ చేయాలి, ముందు ఎవరు ప్రూవ్ చేయాలి అని చెప్తున్నారు కానీ ఎందుకు ప్రూవ్ చేయాలి అనేది చెప్పరు. అది బేసిక్ ఇట్స్ కామన్ సెన్స్ కాన్సెప్ట్. ఎందుకు ప్రూవ్ చేయాలి అంటే మన కేసు ఎవరైతే కేసు విన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి ఫేవరబుల్ గా కోర్ట్ నుంచి జడ్జ్మెంట్ రావాలనుకుంటున్నారో వాళ్ళు ఎవిడెన్స్ ఇచ్చి వాళ్ళ ఫ్యాక్ట్స్ వాళ్ళు ప్రూవ్ చేసుకుంటేనే కేసు వాళ్ళకి ఫేవరబుల్ గా ప్రూవ్ అవుతుంది. కాబట్టి ఆబ్వియస్లీ వాళ్ళ ఫ్యాక్ట్స్ వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకని ఈ బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అనే కాన్సెప్ట్, అంటే మళ్ళీ ఎవరు ప్రూవ్ చేయాలి అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఈ బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ చాప్టర్ కింద అవన్నీ చెబుతారు అనమాట. అండ్ దెన్ మళ్ళీ ఈ బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ చదువుకునే ముందు రెండు ఇంపార్టెంట్ లీగల్ టర్మ్స్ మీకు ఖచ్చితంగా తెలిసే ఉండాలి. ఇది మీరు వినే ఉంటారు. అండ్ ఎంతమందికి దీని గురించి తెలుసో తెలీదో నాకు ఐడియా లేదు, బట్ నా బాధ్యత కింద అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సివిల్ కేసెస్ కి సంబంధించి ఒక కైండ్ ఆఫ్ బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఉంటుంది. క్రిమినల్ కేసెస్ కి సంబంధించి వేరే కాన్సెప్ట్ ఉంటుంది బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ కి సంబంధించి. సో సివిల్ కేసెస్ కి సంబంధించి కాన్సెప్ట్ ఏమిటంటే ప్రిపాండరెన్స్ ఆఫ్ ప్రాబబిలిటీస్ అని ఉంటుంది. అంటే సివిల్ కేసెస్ లోను ఎట్లా ప్రూవ్ చేయాలి అంటే ఈ ప్రిపాండరెన్స్ ఆఫ్ ప్రాబబిలిటీస్ కి సంబంధించి ప్రూవ్స్ మనం ఇస్తాం అనమాట. అండ్ క్రిమినల్ కేసెస్ కి సంబంధించి ఇట్ షుడ్ బి బియాండ్ రీజనబుల్ డౌట్. ఒక క్రైమ్ ఎట్లా ప్రూవ్ అవ్వాలి అంటే బియాండ్ రీజనబుల్ డౌట్ అని. ఫస్ట్ క్రిమినల్ కేసు గురించి చెప్తాను. వాట్ ఈస్ బియాండ్ రీజనబుల్ డౌట్ అంటే ఆ వ్యక్తి ఎవరైతే ఇప్పుడు క్రిమినల్ కేసెస్ ఆబ్వియస్లీ క్రైమ్ చేశారనే ఎక్యుజేషన్ మీద ఒక వ్యక్తో లేకపోతే కొంతమంది వ్యక్తుల మీద నడుస్తూ ఉంటుంది. సో అక్యుజేషన్ ఏముంటుంది, ఆబ్వియస్ గా ఆ వ్యక్తే క్రైమ్ చేశారు అని. తో ఎవరు ప్రూవ్ చేయాల్సి ఉంటుంది, ఇక్కడ పార్టీస్ ఎవరు వస్తారు, క్రిమినల్ కేసెస్ లో అయితే ప్రాసిక్యూషన్ అండ్ అక్యూజ్డ్ అవుతారు. ప్రాసిక్యూషన్ వారు ఏం ప్రూవ్ చేయాలంటే అక్యూజ్డే ఆ నేరం చేశారు అనేది ప్రూవ్ చేయాలి. ఎలా ప్రూవ్ చేయాలి అంటే ఇంకా కోర్టుకి ఎక్కడ ఏ విషయంలో 0% కూడా డౌట్ ఉండకూడదు. ఏమో అక్యూజ్డ్ ఈ కాన్సెప్ట్ లో నేరం చేయలేదేమో, ఈ పాసిబిలిటీ ఉందేమో చేయకుండా ఉండడానికి అనే డౌట్ ఎప్పుడు కోర్టుకి రాకుండా ఉండేంత పర్ఫెక్ట్ గా ప్రాసిక్యూషన్ అక్యూజ్డ్ యొక్క నేరం ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. దిస్ ఈస్ వాట్ వీ కాల్డ్ as బియాండ్ రీజనబుల్ డౌట్. కోర్టు వారికి ఆ డౌట్ ఎవరికి ఉంటుంది, కోర్టు వారికి లేకుండా, ఆ డౌట్ లేకుండా ప్రాసిక్యూషన్ తన కేసు ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. అక్యూజ్డే నేరం చేశాడని 100% ప్రూవ్ చేయాల్సి ఉంటుంది.
కానీ అక్కడ అక్యూజ్డ్ డిఫెన్స్ ఎట్లా తీసుకొచ్చి అంటే అట్లీస్ట్ కోర్టు వారి దృష్టిలో 0.1% అయినా సరే ఒక డౌట్ క్రియేట్ చేసి ఈ ఈ పాసిబిలిటీలో అంటే ఈ కాన్సెప్ట్లోను నేను నేరం చేయకపోయి ఉండొచ్చేమో ఇట్లా ఆలోచించండి, ఇదిగో దీనికి సంబంధించిన ఎవిడెన్స్, మీరు అప్పుడు ఇట్లా ఆలోచించవచ్చు కదా ఈ కాన్సెప్ట్లో నా ఇన్వాల్వ్మెంట్ లేదని అని చిన్న డౌట్ కూడా కోర్టు వారి దృష్టిలో కనుక అక్యూజ్ కనుక తీసుకొస్తే నేను ఈ నేరం చేసి ఉండకపోయి ఉండొచ్చు అనే పాయింట్ అప్పుడు యునో ఆ కేసుని అతన్ని విడుదల చేయడానికి స్కోప్ ఉంటుంది అనమాట. దిస్ ఇస్ వాట్ వి కాల్ as బియాండ్ రీజనబుల్ డౌట్ అండ్ అక్యూజ్డ్ is deemed to be innocent until his guilt is 100% proved, right? అతని గిల్ట్ ని 100% అతను దోషి అని చెప్పి ప్రూవ్ చేస్తే తప్పితే అక్యూజ్ ని దోషి కింద కోర్టు కన్సిడర్ చేయదు. అతని గిల్ట్ ప్రూవ్ అయిన దాకా అక్యూజ్ ని దోషి కింద కోర్టు భావించదు, రైట్? ఇక్కడ ఏం తీసుకోవాలంటే అతను ఇన్నోసెంట్ అంటే అక్యూజ్డ్ ఇస్ డీమ్డ్ టు బి ఇన్నోసెంట్ అంటిల్ హిస్ గిల్ట్ ఇస్ ప్రూవ్ అంటే అతను గిల్ట్ ప్రూవ్ అయ్యేదాకా అతను ఇన్నోసెంటే భావిస్తాడు. అంటే ఇన్నోసెంట్ అంటే అతను నేరం చేయలేదు అని కాదు. ఈ కాన్సెప్ట్ కూడా మీకు తెలిసి ఉండాలి. అతను చేశాడో లేదో అనవసరం, కానీ అతను చేశాడని ప్రూవ్ అవ్వలేదు. తో ప్రూవ్ అవ్వనంత వరకు మేము అతను నిర్దోషనే భావిస్తాము అనేది లీగల్ కాన్సెప్ట్ అనమాట. Hope this point is clear to you all. This is about beyond reasonable doubt. But సివిల్ కేసెస్ లో ఎలా ఉంటుంది అంటే క్రిమినల్ కేసెస్ లో సివియారిటీ ఎక్కువ, బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ యొక్క సివియారిటీ ఎక్కువ అనమాట, రైట్? సివిల్ కేసెస్ లో అట్లా కాదు. సివిల్ కేసెస్ లో ఏం కాన్సెప్ట్ ఉంటుంది అంటే ప్రిపాండరెన్స్ ఆఫ్ ప్రాబబిలిటీస్ అని ఉంటుంది. ఇది ఎట్లా ప్రిపాండరెన్స్ అంటే వేయింగ్, కొలవడం, వేయింగ్ ఏమంటారు, తూచడం అంటారు అనుకుంటా తెలుగులో అయితే. సో ఇదేమిటి అంటే ఒక త్రాచులోను ఇద్దరు పార్టీస్ ఇచ్చిన ఎవిడెన్స్ కనుక పెడితే ఎవరిది అయితే వెయిట్ ఎక్కువ ఉనిందో అంటే ఎవరిదైతే యునో సర్టెనిటీ ఉనిందో, రిలయబిలిటీ ఉందో, రెలవెన్సీ ఉనిందో అటువంటి అటువంటి పార్టీ యొక్క ఎవిడెన్స్ ని ఎక్కువ కన్సిడర్ చేస్తారు. అంటే వాళ్ళ సైడ్ ప్రాబబిలిటీస్, వాళ్ళ కేసు నిజమే అని ఒప్పుకోవడానికి, కోర్టు నమ్మడానికి ఎక్కువ పాసిబిలిటీ ఉంటుంది అనమాట. దిస్ ఇస్ వాట్ యు కాల్ as ప్రిపాండరెన్స్ ఆఫ్ ప్రాబబిలిటీ. ఎవరి సైడ్ ఎక్కువ ఎవిడెన్స్ తూగుతుందో అంటే ఎవరి సైడ్ ఎక్కువ ఎవిడెన్స్ ఉంటుందో స్ట్రాంగ్ గా వాళ్ళ కేసుని కోర్ట్ యాక్సెప్ట్ చేస్తుంది. దిస్ ఇస్ హౌ కోర్ట్ వేస్ ఎవిడెన్స్ ఇన్ ఆల్ సివిల్ కేసెస్ అనమాట. తో అక్కడ ఈ హైయెస్ట్ బర్డెన్ వీళ్ళ మీదే ఉంది అట్లా ఏం ఉండదు అనమాట. ఏ పార్టీ ఎక్కువ ఎవిడెన్స్ ఇస్తే వాళ్ళ కేసుకి తగ్గట్టు, వాళ్ళకి తగ్గట్టు కోర్టు ఎవిడెన్స్ ఇస్తుంది. ఈ రెండు కాన్సెప్ట్స్ అర్థమయ్యాయా అండి? దో మై తెలుగు మై నాట్ బి సో అక్యురేట్. చలో, ఈ కాన్సెప్ట్ తెలుసుకొని మాత్రమే బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ కాన్సెప్ట్ చదువుకోవాల్సి ఉంటుంది మీరు, రైట్? సో ఇఫ్ ఐఎమ్ క్లియర్ మన సెక్షన్స్ లోకి వెళ్ళిపోదాం. ఏమిటండి మీరు క్రిమినల్ చెప్పింది చూసారా ముందు? క్రిమినల్ ప్రాసెస్ ఎట్లా అనేది చెప్పారా ఒకసారి? అది రీజనబుల్ డౌట్, బియాండ్ రీజనబుల్ డౌట్. ఇవి మీకు ఏబిలో అడగరు, బట్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఎవిడెన్స్ కాబట్టి ఇవి మీకు తెలిసే ఉండాలి. ఆ పదాలు, ఆ టెక్నికల్ టర్మ్స్, ఆ లీగల్ టర్మ్స్ పక్కా అవి మీకు తెలిసే ఉండాలి, రైట్? బికాస్ మీరు మీ కేసు ప్రూవ్ చేసుకోవాలంటే ఎవరు ప్రూవ్ చేయాలి, ఎంత ప్రూవ్ చేయాలి అనేది మీకు తెలిసి ఉండాలి కాబట్టి సో ఈ రెండు కాన్సెప్ట్ మీకు తెలిసి ఉండాలి, రైట్? సో ఇఫ్ దిస్ ఇస్ క్లియర్ విల్ గో ఇంటూ సెక్షన్స్ నౌ. 101 చెబుతాను మీకు. 101 ఏం చెబుతుందంటే బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ కోసం చెబుతుంది. హూ ఎవర్ అంటే బర్డెన్ ఆఫ్ ప్రూఫ్, ప్లీజ్ మ్యూట్ యువర్సెల్ఫ్. నాకు టైం తక్కువ ఉంది, మీకు టైం తక్కువ ఉంది. ప్లీజ్ ట్రై నాట్ టు డిస్టర్బ్ మై క్లాస్, రైట్? మీరు కావాలని చేస్తారని అన్నను, ఇట్ హ్యాపెన్ బై ఛాన్స్, బట్ ప్లీజ్ అట్లా జరగకుండా చూసుకోండి. కీప్ ఆల్ యూ మైక్స్ మ్యూటెడ్ ప్లీజ్, రైట్? 101 ఏం చెబుతుందంటే బేసిక్ గా బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అనేది ఎవరి మీద ఉంటుంది. సరే, బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఏం చెబుతుందంటే whoever desires any court to give judgment as to any legal right or liability. రైట్, లయబిలిటీ ఎప్పుడు పక్కనే వాడతారు.
ఎందుకంటే ఎవరికైనా ఎవరికి రైట్ ఉంటుందో ఆ రైట్ కి సంబంధించి దాన్ని డిస్టర్బ్ చేయకుండా మిగతా అందరికీ లయబిలిటీ ఉంటుంది, రైట్? ఎవరికైతే లయబిలిటీ ఉంటుందో, ఎవరి పట్లయితే వాళ్ళకి లయబిలిటీ ఉంటుందో అంటే వాళ్ళు ఆ వ్యక్తికి రైట్ ఉన్నట్టు. ఇది మీకు ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. నా రైట్ మీ అందరికీ లయబిలిటీ ఉంటుంది. నేను నా ఇల్లు, నా ప్రాపర్టీస్ ఏమైతే ఉన్నాయో అవి నేను పీస్ఫుల్ గా ఎంజాయ్ చేసే రైట్ నాకుంది. దట్ ఈస్ మై రైట్. సొసైటీలో ఉన్న మిగతా వాళ్ళందరూ లయబిలిటీ ఆర్ రెస్పాన్సిబిలిటీ ఆర్ డ్యూటీ ఏమిటి? నా ప్రాపర్టీతో ఇంటర్ఫియర్ అవ్వకూడదు. సో రైట్ అండ్ లయబిలిటీస్ కోఎగ్జిస్ట్. ఎప్పుడు రెండు పక్క పక్కనే ఉంటది. నాకు రైట్ ఉందంటే వేరే వాళ్ళకి నా పట్ల డ్యూటీ ఉందని అర్థం అక్కడ. సో ఇక్కడ రెండు పదాలు వాడతారు. whenever whoever desires any court to give judgment as to any legal right or liability dependent on the existence of facts which he asserts must prove that those facts exist. సింపుల్ గా దీని అర్థం ఏమిటంటే, ఏ వ్యక్తి అయితే కోర్ట్ తనకి ఫేవరబుల్ గా జడ్జ్మెంట్ ఇవ్వాలని అనుకుంటున్నారో, దేన్ని బేస్ చేసుకొని తన రైట్ గురించి కానీ ఎదుటి వాళ్ళ లయబిలిటీ గురించి కానీ, నాకు రైట్ ఉందనైనా నేను కోర్టును అడుగుతాను, నాకు న్యాయం చేయండి, దాన్ని వాలేట్ చేశాను, లేదా ఎదుటి వాళ్ళకి లయబిలిటీ ఉంది, నా పట్ల రాంగ్ చేయకుండా ఉండే డ్యూటీ ఉంది వాళ్ళకి అనే కాన్సెప్ట్ మీద ఎవరైనా కోర్టుకి వెళ్ళుంటే, తో ఏ ఫ్యాక్ట్స్ ని చూపించి కోర్టుకి నాకు ఈ డెసిషన్ కావాలి, నాకు ఈ న్యాయం జరగాలి అని చెప్పి కోర్టును అడుగుతున్నారు, అటువంటి వ్యక్తి ఆ ఫ్యాక్ట్స్ ని చేయాలి. ఆ బర్డెన్ ఏమైతే ఉందో, బర్డెన్ అంటే భారం తెలుగులో, ఆ భారం అతని మీదే ఉంది అని చెప్పి సెక్షన్ 101 చెబుతుంది. సో అటువంటి భారం ఏమైతే ఉన్నిందో దాన్ని బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అంటారని కూడా నిర్వచిస్తుంది. when a person is bound to prove the existence of any fact, ఏ ఫ్యాక్ట్ అయితే ఇట్లా ఉంది అని కోర్ట్ నోటీస్ కి నేను ఏ ఫ్యాక్ట్ అయితే తీసుకెళ్తున్నానో అది నిజమే, దాని ఉనికి ఉంది అని చెప్పి ప్రూవ్ చేయాల్సిన బాధ్యత ఎవరికి ఉంటుందంటే, ఎవరు ఆ ఫ్యాక్ట్ ని కోర్ట్ ముందుకు తీసుకెళ్తున్నారో వారి మీదే ఆ బర్డెన్ ఉంటుంది అని చెప్పి చెబుతున్నారు. సింపుల్ గా ఏ పార్టీ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద పార్టీస్ అన్నమాట. సో సివిల్ కేసెస్ లో అయితే ఇనిషియల్ బర్డెన్, ఇది అంతా ఇనిషియల్ బర్డెన్ కోసం మాట్లాడుతుంది. సివిల్ కేసెస్ లో అయితే బర్డెన్ ఎప్పుడు ప్లేంటిఫ్ మీదే ఉంటది. ఫస్ట్ తనే కోర్టుకి వెళ్తారు. ఏ వ్యక్తి అయితే సూట్ కానీ ప్రొసీడింగ్ కానీ ఫైల్ చేస్తున్నారో, మనం సూటే తీసుకున్నాం, మళ్ళీ ప్రొసీడింగ్ లో ఉంటే అన్ని పార్టీస్ మారిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ సూట్ చెప్తాను. ఏ వ్యక్తి అయితే కోర్టులో ఒక దావా ఫైల్ చేశారో ఆ వ్యక్తి ఇనీషియల్ గా అతని కంటెన్షన్ ఏంటి అనేది ప్రూవ్ చేసుకునే బర్డెన్ అతని మీదే ఉంటది. సిమిలర్లీ ఇన్ క్రిమినల్ కేసెస్ ఏదైనా ఒక వ్యక్తి మీద ఒక నేరారోపణ చేస్తే ఆ నేరం రుజువు చేయాల్సిన బాధ్యత ప్రాసిక్యూషన్ మీద ఉంటుంది. ఇది బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ బర్డెన్ ఆఫ్ ప్రూఫ్. ఇది ఎప్పటికీ మారదు. ఫస్ట్ సివిల్ కేసెస్ లో ఎప్పుడు ఫస్ట్ బర్డెన్ ప్లేంటిఫ్ మీదే ఉంటుంది. క్రిమినల్ కేసెస్ లో ఎప్పుడు బర్డెన్ ప్రాసిక్యూషన్ మీదే ఉంటది, వాళ్ళ కేసెస్ ప్రూవ్ చేసుకోవడానికి. రైట్? ఇది అర్థమైందా అండి? I'll read the illustrations for you. Like, A desires a court to give judgment that B shall be punished for a crime which says A has committed. A చెబుతున్నారు B పలానా నేరం చేశారు, తో B ని పనిష్ చేయండి అని చెప్పి ఏ కోర్టు వారిని అడుగుతున్నారు. B ముద్దాయి ఇక్కడ ఏదో ఒక నేరం చేశారు, అతన్ని శిక్షించండి అని చెప్పి ఏ అడుగుతుంటే, ఇప్పుడు ఎవరు ప్రూవ్ చేయాలి ఏ నేరం చేశారు అని అంటే, బి నేరం చేశాడని ఎవరు ప్రూవ్ చేయాలంటే ఏనే ప్రూవ్ చేయాలి. బికాస్ ఏ అడుగుతున్నారు, అతను నేరం చేశాడు కాబట్టి అతను శిక్షించండి, నాకు అతన్ని శిక్షిస్తూ జడ్జిమెంట్ ఇవ్వండి అని చెప్పి ఏ అడుగుతున్నారు కాబట్టి ఏనే ఆ ఫ్యాక్ట్ ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఇది క్రిమినల్ కేసుకి సంబంధించి. సివిల్ కేసుకి సంబంధించి నేను నా ఇంటికి పలానా ఇంటికి నేను ఆనర్డ్ ని, నన్ను బయటికి నెట్టేసి బి అనే అతను నా ఇల్లు ఆక్యుపై చేసేసాడు అని చెప్తున్నాను. తో ఇనీషియల్ బర్డెన్ నేను కోర్టుకి వెళ్ళి నా ఇల్లు నాకు ఇప్పించండి అని నేను అడుగుతున్నాను కాబట్టి ఐ బీయింగ్ ద ప్లాయింటిఫ్ నా మీద రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ నా మీద ఉంటుంది. ఫస్ట్ ఆ ఇల్లు నాదని ప్రూవ్ చేసుకోవాలి, నెక్స్ట్ బి నన్ను ఇంటి నుంచి గెంటేశాడు అనే ఇనిషియల్ కేసు నేను ప్రూవ్ చేసుకోవాలి. రైట్? దిస్ ఈస్ బర్డెన్ ఆఫ్ కాన్సెప్ట్ ఆఫ్ బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఇస్ ఇన్ 101. క్లియర్ కదా? చలో 102 ఏం చెబుతుంది, అది ఎప్పుడు బేసిక్ రూల్ అండి, థంబ్ రూల్ అది. సో ఎవరైతే కోర్టు ముందుకు ఒక ఫ్యాక్ట్ తీసుకెళ్లి జడ్జిమెంట్ వాళ్ళకి ఫేవరబుల్ గా కావాలని అడుగుతున్నారో, ఇనీషియల్ గా కేసు ఫైల్ చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళు, రైట్,
వాళ్ళు ఆ కేసు ప్రూవ్ చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. 101 అండ్ దెన్ 102 చెబుతుంది ఆన్ హూమ్ బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ లైస్. మళ్ళీ ఇక్కడ కూడా పదజాలం సేమ్ ఉంటుంది. బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఇందాక బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఎవరి మీద ఉంది చెప్పింది, ఇక్కడ బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఎవరి మీదకి మారింది అనేది చెప్తుంది, ఎవరి మీద ఉంటుంది అనేది చెబుతుంది. లైజ్ అంటే ఏమిటంటే ఎవరి మీదకి వస్తుంది అని. ఇక్కడ ఈ పదం చాలా ఇంపార్టెంట్, లైజ్ అనే పదం. ఎందుకంటే దీని మూలంచి మొత్తం సెక్షన్ అర్థం మారిపోతుంది. పైన బర్డెన్ ఆఫ్ ప్రూఫ్, అసలు ఎవరు ప్రూవ్ చేయాలి అని చెప్పేది 101. బేసిక్ గా ఎవరు ప్రూవ్ చేయాలని చెప్పేది 101. బర్డెన్ ఎవరి మీద పడిపోతుంది, ఈ పడిపోతుంది అనే వర్డ్ ఇంపార్టెంట్. ఎవరి మీద పడిపోతుంది అంటే మారుతుంది అని ఆబ్వియస్లీ ఒకరి మీద లేదు. మేడం ప్లీజ్ మేక్ ఇట్ ఫాస్టా, త్వరగా చెప్పండి ఏంటి మీ డౌట్. మేడం మధ్యలో అదే పేపర్ మార్చండి మేడం. అది ఓహో స్క్రీన్ మార్చమంటున్నారా? ప్రాబ్లీ ఓకే స్క్రీన్ ఓకే ప్లీజ్ మీరు మీ బేరాక్స్ తెచ్చుకోకపోతే మీరు చూడండి సార్ మీరు బుక్. ఎందుకంటే మీరు ఇట్లా వినేసి స్క్రీన్ మీద చూసి రేపు వెళ్ళి ఎగ్జామ్ రాయాలని అనుకోవడం అది షీర్ మూర్ఖత్వం అవుతుంది తెలుసా. బికాస్ మీ కళ్ళతో మీ పుస్తకంలో మీరు ఏమున్నదో అది చదవకపోతే అది మీ బ్రెయిన్ లోకి వెళ్ళదు, వినింది ఎప్పుడూ రికార్డ్ అవ్వదు అందులో. రైట్, ప్రతి పదం మీరు అక్కడ చూస్తేనే రేపు పొద్దున దానికి సంబంధించి క్వశ్చన్ అడిగితే మీకు అర్థమవుతుంది. సో ప్లీజ్ ఎవ్రీ వన్ ట్రై టు క్యారీ యువర్ ఓన్ బేరాక్స్. చలో ఓకే. 102 ఏం చెబుతుందంటే బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఎవరి మీదకి మారుతుంది, ఎవరి మీద పెట్టబడి ఉంది అనేది. ఇందాకేం చెప్పాను తెలుగు వర్డ్? ఎవరి మీదకి చేంజ్ అవుతుంది. చేంజ్ అవుతుంది. లైజ్ అనే వర్డ్ కి ఒక తెలుగు వర్డ్ యూజ్ చేసిన ఐ ఫర్గెట్ సో ఈజీలీ. పడుతుంది మేడం, ఎవరి మీద పడుతుంది? సరే అట్లా తీసుకోండి. ఈ పదం గుర్తు పెట్టుకోండి. ఇది ఎందుకు వస్తుంది అంటే I'll read the section for you and then I'll explain. The burden of proof in a suit or proceeding. Proceeding అంటే నేను ఎగ్జాంపుల్ చెప్పాను. సూట్ అని కేసెస్ ఎన్ని రకాలు ఉన్నాయి అన్ని మెన్షన్ చేయలేదు ప్రతి సెక్షన్ లో, కాబట్టి సూట్ ఆర్ ప్రొసీడింగ్ అంటారు. ప్రొసీడింగ్ అంటే కోర్టులో ఏ కేసు అయినా సరే, అది సివిల్ కానీ, క్రిమినల్ కానీ, అపీల్ కానీ, రివిజన్ కానీ, రివ్యూ కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బి. Right. The burden of proof in a suit or proceeding lies on that person. Padutundi, yes, lies on that person who would fail if no evidence were given on either side. ఒక ఫ్యాక్ట్ ని కోర్టు వారి దృష్టికి తీసుకొచ్చి ఆ ఫ్యాక్ట్ కి సంబంధించి ఎవిడెన్స్ ఇరు పార్టీస్ ఇవ్వకపోతే ఎవరు వారి కేసు ఓడిపోతారో అటువంటి వారి మీద బర్డెన్ ఉంటుంది. వారు కోర్ట్ నోటీస్ కి తీసుకొచ్చిన కేసుని ఫ్యాక్ట్ ని ప్రూవ్ చేసుకోవడానికి. ఏమైనా అర్థమవుందా? దెన్ యాజ్ ఇట్ ఈస్ సెక్షన్ యొక్క ట్రాన్స్లేషన్ చెబుతున్నాను, కాన్సెప్ట్ తర్వాత చెబుతాను. ట్రాన్స్లేషన్ ఏమిటి అంటే ద బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఇస్ ఇన్ ఎ సూట్ ఆఫ్ ప్రొసీడింగ్. ఒక సూట్ లో కానీ ఒక ప్రొసీడింగ్ లో కానీ ఏదైనా ఒక వ్యక్తి వచ్చి ఒక ఫ్యాక్ట్ కోర్టు దృష్టికి తీసుకొస్తున్న, ఒక వ్యక్తి అంటే ఒక పార్టీ కోర్టు దృష్టికి ఒక ఫ్యాక్ట్ తీసుకొస్తున్నప్పుడు అండ్ ఆ ఫ్యాక్ట్ కి సంబంధించిన ఎవిడెన్స్ ఇఫ్ నో హూ వుడ్ ఫెయిల్ ఇఫ్ నో ఎవిడెన్స్ వర్ గివెన్ ఆన్ ఈదర్ సైడ్. అంటే ఇరు పార్టీస్ లో ఎవరు ఆ ఫ్యాక్ట్ కి సంబంధించి ఎవిడెన్స్ తీసుకురాకపోతే ఎవరు వాళ్ళ కేసు ఓడిపోతారో అటువంటి వారి మీదే బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఉంటుంది అని చెప్తారు. టు మేక్ దిస్ క్లియర్, ఏలో ఆల్రెడీ చెప్పారు కదా బర్డెన్ ఎవరి మీద ఉంటుందని. మళ్ళీ ఇది ఏమిటి అంటే ఏలోను 101 లో చెప్పారు కదా ఆల్రెడీ బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఎవరి మీద ఉంటుంది అంటే కోర్టు ఎవరు ఫేవరబుల్ గా తనకి జడ్జిమెంట్ అడుగుతున్నారో వాళ్ళ చూపించిన ఫ్యాక్ట్స్, వాళ్ళ దగ్గర ఫ్యాక్ట్స్ ఏమైతే ఉన్నాయో అవి చూపించి దానికి సంబంధించి జడ్జిమెంట్ ఇవ్వమని కోర్ట్ ని ఎవరైతే అప్రోచ్ అవుతున్నారో వాళ్ళు ఆ ఫ్యాక్ట్స్ ని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత వారి మీద ఉంది అనేది ఇనీషియల్ కాన్సెప్ట్ ఇన్ 101. ఈ 102 లో ఏమవుతుందంటే అక్కడ మెయిన్ కేసు ఉంటుంది. ఇక్కడ ఏమిటంటే ఫ్యాక్ట్ కోసం చెప్తారు. ఏ ఫ్యాక్ట్ అయితే అక్కడ ఏ కేసు అయితే కోర్ట్ నోటీస్ కి తీసుకొచ్చారో, ఏ కాన్సెప్ట్ అయితే కోర్ట్ నోటీస్ కి తీసుకొచ్చి నాకు దీని మీద జడ్జిమెంట్ కావాలని ఇనిషియల్ గా అడుగుతున్నారో అది 101. 102 లో ఏం చెప్తారంటే ఏ ఫ్యాక్ట్ అయితే కోర్ట్ నోటీస్ కి తీసుకొస్తారో ఒక పార్టీ, కానీ దానికి సంబంధించి ఎవిడెన్స్ వారు ఇవ్వరు, వారు ఆపోజిట్ పార్టీ ఇవ్వరు, అప్పుడు
ఎవరైతే ఆ ఫ్యాక్ట్ కోర్ట్ నోటీస్ ఆ ఫ్యాక్ట్ తీసుకొచ్చిన పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ కేసు ఓడిపోతారు అటువంటి వారిపైనే బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఉంటుందని. ఇది మీకు ఇట్లా చెప్తే అర్థం కదా. ఐ గివ్ యన్ ఇల్లుస్ట్రేషన్ ఫర్ దిస్. ఇప్పుడు ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తి తన దగ్గర అప్పు తీసుకున్నాడు, దానికి ప్రూఫ్ గా ప్రామిసరీ నోట్ ఎగ్జిక్యూట్ చేశాడు, డబ్బులు అడిగితే ఇవ్వలేదు, నేను నోటీస్ ఇచ్చాను అయినా ఇవ్వలేదు, అందుకని నేను ప్రో నోట్ సూట్ ఫైల్ చేశాను. సో కోర్ట్ ముందుకు వచ్చి ఇనిషియల్ గా ఏం అడుగుతున్నారు, తనకి డబ్బులు ఇప్పించే జడ్జ్మెంట్ ఇవ్వమని, బి తనకి డబ్బులు ఇవ్వాలని జడ్జ్మెంట్ ఇవ్వమని చెప్పి కోర్ట్ ని అప్రోచ్ అయ్యి అడుగుతున్నారు. సో ఎవరి మీద ఉంది బర్డెన్ ఆఫ్ ప్రూఫ్? ఆ కేసు ప్రూవ్ చేసుకోవాల్సింది ఇనిషియల్ గా ఏ మీద. ఏం ప్రూవ్ చేసుకోవాలంటే బి తన దగ్గర డబ్బులు తీసుకున్నాడు, ప్రొనోట్ ఎగ్జిక్యూట్ చేసుకున్నాడు అని ఫస్ట్ ఏ ప్రూవ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఏ ఎవిడెన్స్ కోర్టుకి ఇవ్వరు. బి తన దగ్గర అప్పు తీసుకున్నాడని కానీ, ప్రొనోట్ అతనే ఎగ్జిక్యూట్ చేశాడని కానీ ఏ ఎవిడెన్స్ కోర్టుకి ఇవ్వరు. జస్ట్ ప్రొనోట్ ఫైల్ చేసేసి గమ్ముగా కూర్చొని ఉంటాడు, రైట్? సో ఇప్పుడు బి దాన్ని కాంట్రడిక్ట్ చేయరు. నేను ఇవ్వక్కర్లేదండి, ఎవరో నాకు తెలియదండి, అసలు ఈ ట్రాన్సాక్షన్ కి నాకు సంబంధమే లేదండి, ఆ ప్రొనోట్ నాది కాదండి, ఇలా ఏమీ చెప్పడు. బి కూడా గమ్ముగా ఉంటాడు. ఇప్పుడు ఏ కేసు నెక్కుతాడా, ఓడిపోతాడా? నెక్కుతాడు మేడం. ఎందుకు? మాట్లాడలే కదా మేడం. ప్రూఫ్ ఇచ్చారా? ఎగ్జిక్యూషన్ కి సంబంధించి ప్రూఫ్ ఇచ్చారా? ఏదైనా ఈ ప్రామిసరీ నోట్ బీనే ఎగ్జిక్యూట్ చేశాడని ఏమైనా చెప్పారా? చెప్పాలి. లేదు జస్ట్ ప్రొనోట్ ఫైల్ చేయకుండా జస్ట్ ఓన్లీ సూట్ ఫైల్ చేశాడు. నాకు డబ్బులు ఇవ్వాలండి, ప్రొనోట్ ఎగ్జిక్యూట్ చేశాడండి వట్టికే ప్లెయింట్ లో రాసేశాడు. ఇప్పుడు బి దాన్ని ఖండిస్తూ ఏమి ఇవ్వడు, ఏ కూడా ఏం ఎవిడెన్స్ ఇవ్వలేదు. ఇప్పుడు ఏ కేసు నెక్కుతాడా, ఓడిపోతాడా? ఒక పార్టీ మీరు ఎట్లా చెప్తున్నారంటే ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ లో చెప్పకండి. ఇనీషియల్ బర్డెన్ కోసం చెబుతున్నాను. నేను కోర్టుకి వెళ్ళి నన్ను కొట్టాడు అని చెప్పాడు అనుకో, కొట్టాడో లేదా నన్ను ఇనిషియల్ గా ప్రూవ్ చేయాలా వద్దా? సారీ, నన్ను కొట్టాడు ప్రూవ్ చేయాలా అక్కర్లేదా? నేను ఎవరు రోడ్డు దాని మీద మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు. మీకు కొంచెం ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటే దాన్ని బేస్ చేసుకొని మీరు చెప్తున్నట్టున్నారు. అది కాదు ఫ్యాక్ట్. ఇప్పుడు నేను బి నన్ను కొట్టాడు లేకపోతే నన్ను కొట్టాడు అని చెప్తే ఏని ఇప్పుడు జైలుకి పంపించేస్తారా? నేనేం ప్రూవ్ చేయక్కర్లేదా? నా నోటి మాట ఇస్ ఇనఫ్? మరి నేను అదే కదా అడుగుతున్నాను. ఏ ప్రూఫ్ సారీ నేను ఏ ప్రూఫ్ ఇవ్వను నన్ను కొట్టారని. ఇప్పుడు నేను నెగ్గుతానా, ఓడిపోతానా? అదే నేను ఇక్కడ చెప్పడానికి ట్రై చేస్తాను. ఎక్స్పర్ట్ ఎవిడెన్స్లు ఇవన్నీ మీరు తీసుకోకండి, రైట్? నేను కోర్టులోను ప్రొనోట్ ఇచ్చి ఇలాంటి ఏదైనా నేను ఆ ప్రొనోట్ ని నేను ప్రూవ్ చేసి ఎగ్జిక్యూట్ చేశాడనో నేను ఎవిడెన్స్ కింద విట్నెస్ ని పిలిపించుకొని నేను కోర్టులో చెప్పించుకుంటే అప్పుడు నేను కేసు నెక్కుతాను. బికాస్ ఐ హావ్ ప్రూవ్డ్ మై కంటెన్షన్. బీనే ఆ నోట్ ఎగ్జిక్యూట్ చేశాడు, బి డబ్బులు తీసుకున్నాడు అని నేను ఇనిషియల్ గా నేను ప్రూవ్ చేశాను. బి గమ్ముగా ఉన్నాడు, నేను తీసుకోలేదు, నాకు తెలీదు, ప్రొనోట్ నాది కాదు, సంతకం నాది కాదు అని బి చెప్పకపోతే అప్పుడు నేను నెగ్గుతాను. ఇక్కడ ఇనిషియల్ గా నేనే ప్రూవ్ చేయలేదు, బి ఆ నోట్ ఎగ్జిక్యూట్ చేశాడు, బి నా దగ్గర డబ్బులు తీసుకున్నాడని నేను ఏ ప్రూఫ్ కోర్టులో వేయలేదు. నేను నెగ్గుతానా, ఓడిపోతానా? ఓడిపోతారు మేడం. ఇక్కడ అదే చెప్తున్నారు. కోర్ట్ ముందుకి ఒక ఫ్యాక్ట్ తీసుకొని వచ్చి దానికి సంబంధించిన ప్రూఫ్ కింద ఎవిడెన్స్ కింద ఇరువురి పార్టీస్ లో ఏ పార్టీ కనుక ఎవిడెన్స్ ఇవ్వకపోతే, నేను ఇందాకే చెప్పాను, ఐఎమ్ జస్ట్ ఎక్స్ప్లెయినింగ్ యూ ద సెక్షన్ యాజ్ ఇట్ ఈస్. దీనికి సంబంధించి మిగతా కాన్సెప్ట్స్ నేను మళ్ళీ చెబుతాను. మీరు ఆ సెక్షన్ ఒకటి తీసుకొని దాని అర్థం ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసి ఎగ్జాక్ట్ ట్రాన్స్లేషన్ చెబుతూ దానికి ఇల్లుస్ట్రేషన్ ఇచ్చాను అంతే మీకు. ఇంకా నేను ఆ సెక్షన్ కంప్లీట్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయనే లేదు. సో ఏం చెప్తుంది, ఏ ఫ్యాక్ట్ అయితే కోర్ట్ ముందుకి తీసుకొని వచ్చారో ఆ ఫ్యాక్ట్ తీసుకొచ్చిన పార్టీ కానీ దాని ఆపోజిట్ పార్టీ కానీ ఇద్దరు ఆ ఫ్యాక్ట్ కి సంబంధించి ఎవిడెన్స్ ఇవ్వకపోతే ఎవరు ఓడిపోతారో వాళ్ళ మీదే బర్డెన్ ఉంటుంది ఆ ఫ్యాక్ట్ ప్రూవ్ చేయడానికి. ఇందాక నేను ఇచ్చిన ఎగ్జాంపుల్లో ఇప్పుడు నన్ను కొట్టారని చెప్పినప్పుడు నన్ను కొట్టారు అన్న ప్రూఫ్ ఎవరు ఇవ్వాలి? నేను ఇవ్వకపోతే ఎవరు ఓడిపోతున్నారు? కొట్టాడని ప్రూఫ్ ఇవ్వకపోతే ఎవరు ఓడిపోతారు? నేనే ఓడిపోతాను. నేను కేసేసాను కాబట్టి నన్ను కొట్టారని నేను ప్రూవ్ చేసుకోలేకపోతే నా కేసు ఓడిపోతాను.
బి కూడా ఏం ఎవిడెన్స్ ఇవ్వరు, నాకు ఈ కేసుకి సంబంధం లేదని. నేను కూడా ఏ కొట్టారని చెప్పడానికి ఏ ఎవిడెన్స్ తీసుకురాను నేను, రైట్? జస్ట్ వట్టి ఒక కేసు ఒకటి ఫైల్ చేశాను అంతే, ఏ ఎవిడెన్స్ నేను తీసుకురాలేదు కోర్టుకి, నేను ఓడిపోతాను. సో ఏ వ్యక్తి అయితే ఒక ఫ్యాక్ట్ కోర్ట్ నోటీస్ కి తీసుకొని వచ్చి దానికి సంబంధించి ఇరువురి పార్టీస్ ఏ ఎవిడెన్స్ ఇవ్వకపోతే ఎవరు ఓడిపోతారో బర్డెన్ వాళ్ళ మీదే ఉంటది ఆ ఫ్యాక్ట్ ప్రూవ్ చేసుకోవాలని అని చెప్పే కాన్సెప్ట్ 102. దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్ యాజ్ ఇట్ ఈస్ ఇన్ ద సెక్షన్. లైక్ ఇప్పుడు నేను దాని కాన్సెప్ట్ చెప్తాను. ఇక్కడ ఏం చెప్తారంటే, నేను మళ్ళీ ఐల్ గివ్ యూ అన్ ఇల్లస్ట్రేషన్ ఫర్ దిస్. ఇక్కడ బర్డెన్ మారుతూ ఉంటది. 101 దీన్ని ఏమంటారంటే ఆనర్స్ ఆఫ్ ప్రూఫ్ అంటారు. 101 లో ఉన్నది బర్డెన్ ఆఫ్ ప్రూఫ్, 102 లో ఉన్నది ఆనర్స్ ఆఫ్ ప్రూఫ్. బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అంటే ఐ డోంట్ నో వాట్స్ ద ఎగ్జాక్ట్ వర్డ్ ఇస్, భారం, లైక్ బేసిక్ భారం ఎవరి మీద ఉన్నది అనేది 101 చెప్తుంది. ఆనెస్ట్ అంటే ఏమిటంటే రెస్పాన్సిబిలిటీ. రెస్పాన్సిబిలిటీ కీప్స్ షిఫ్టింగ్, రైట్? ఇప్పుడు నేను మా అమ్మాయికి నేను పలానా వ్యక్తికి డబ్బులు ఇచ్చాను అంటే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏమిటంటే వాళ్ళు అప్పు తీర్చాలి. నా రెస్పాన్సిబిలిటీ ఏమిటంటే వాళ్ళు ఇచ్చిన ప్రొనోట్ అది ఏమైతుందో వాళ్ళకి తిరిగి నేను ఇచ్చేయాలి. సో ఇట్లా రెస్పాన్సిబిలిటీస్ మారుతూ ఉంటాయి. ఫ్యాక్ట్ కి రెస్పాన్సిబిలిటీస్ మారుతూ ఉంటాయి. ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ నా మీద ఉంది, మీరు డబ్బులు ఇచ్చారు, నేను డబ్బులు ఇచ్చాను, మీరు ప్రొనోట్ ఎగ్జిక్యూట్ చేశారు, దానికని ప్రూవ్ చేసుకోవాల్సిన ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ నా మీద. ఇప్పుడు దాన్ని మీరు కాదు అన్నారు అంటే తీసుకునే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అబ్బాయి నేను మనీ తీసుకోలేదు అన్నారు. తీసుకోలేదు అన్న ఫ్యాక్ట్ కోర్ట్ నోటీస్ కి తీసుకొచ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారు తీసుకోలేదు అని ప్రూవ్ చేయాలి. వాళ్ళు ప్రూవ్ చేయకపోతే కేసు ఎవరు ఓడిపోతారు? ఇప్పుడు నేను ఇందాక మీరు ఇచ్చిన దానికి ఎలా కనెక్ట్, మీరు చెప్పిన ఆన్సర్కి ఎలా కనెక్ట్ అవుతుంది చెప్తాను. సో ఇక్కడ ఏ చెబుతున్నారు, నేను బికి డబ్బులు ఇచ్చాను, బి ప్రొనోట్ ఎగ్జిక్యూట్ చేశాడు అని. సో బి ఏం చేస్తాడంటే ఆ ప్రొనోట్ ఇస్తాడు, అతను ఇచ్చిన నోటీస్ ఇస్తాడు, అతను డబ్బులు ఎలా ట్రాన్సాక్ట్ చేశాడో ఆ అకౌంట్స్ ఏమైతే ఉన్నాయో అవి ఇస్తాడు. కోర్టు ముందు అన్ని డాక్యుమెంట్స్ పెట్టారు. ప్లస్ ఎగ్జిక్యూషన్ స్క్రైబ్స్ ఎవరైతే ఉన్నారో వాట్ యు కాల్ ఆ ప్రొనోట్ లో విట్నెస్ ఎవరైతే ఉండినారో వాళ్ళని పిలిచి నేను ఎగ్జామిన్ చేయించుకున్నాను నా ఎవిడెన్స్ కి. సో నా వరకు నా బాధ్యత నేను ప్రూవ్ చేసుకున్నాను. బినే డబ్బులు తీసుకున్నాడు, బి ప్రొనోట్ ఎగ్జిక్యూట్ చేశాడు, నాకు బి డబ్బులు ఇవ్వలేదు. ఈ 3 పాయింట్స్ నేను ప్రూవ్ చేసుకోగలిగాను ఇనీషియల్ గా. సో ఇప్పుడు బి ఖండిస్తున్నారు, నేను తీసుకోలేదండి, నాకు ఎవరో తెలియదండి, ఆ ప్రొనోట్ లో సంతకం నాది కాదండి అని. ఇప్పుడు బర్డెన్ ఎవరి మీదకి షిఫ్ట్ అవుతుంది? ఇప్పుడు ఎవరు ప్రూవ్ చేసుకోవాలి కేసు? ఏ మేడం బి ఏ డబ్బులు ఇచ్చాడండి, బి డబ్బులు తీసుకున్నాడండి. ఏ ఇచ్చాడని తను డబ్బులు ఇచ్చాడు, బి తీసుకున్నాడని ఆల్రెడీ ఏ పార్ట్ తను ప్రూవ్ చేసేసుకున్నారు. కానీ బి మాత్రం డెనీ చేస్తున్నాడు, నేను తీసుకోలేదండి డబ్బులు, ఆ ప్రొనోట్ నేను ఎగ్జిక్యూట్ చేయలేదండి అని బి చెప్తున్నాడు. ఇప్పుడు ఎవరు ప్రూవ్ చేయాలి తను తీసుకోలేదని? చేయాలి. సో బి కనుక జస్ట్ ఆ ఫ్యాక్ట్ చెప్పాడు, నేను డబ్బులు తీసుకోలేదు అని చెప్పి వదిలేస్తారు, దానికి సంబంధించి ఏ ఎవిడెన్స్ ఇవ్వడు, రైట్? ఇప్పుడు కేసు ఎవరు ఓడిపోతారు, ఎవరు నెగ్గుతారు? ఎస్, ఇప్పుడు మీకు అర్థమైందా? ఒక ఫ్యాక్ట్ కోర్ట్ నోటీస్ ముందుకు తీసుకొచ్చి దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఇద్దరు పార్టీస్ లో ఎవరు ఇవ్వకపోతే ఎవరైతే కేసు ఓడిపోతారో వాళ్ళ మీద బాధ్యత పడుతుంది. వాళ్ళ కేసు వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ షిఫ్ట్స్ ఆన్ దెమ్ అని చెబుతుంది 102 అన్నమాట. దిస్ ఇస్ వాట్ వి కాల్ ఆనర్స్ ఆఫ్ ప్రూఫ్. ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ప్రూవింగ్ ఎ సర్టెన్ ఫ్యాక్ట్ కీప్స్ షిఫ్టింగ్ ఆన్ డిపెండింగ్ ఆన్ ద ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్. లైక్ సో అట్లా షిఫ్ట్ అవుతున్నప్పుడు ఒకసారి బాధ్యత నా మీద పడుతుంది, ఒకసారి బాధ్యత ఆపోజిట్ పార్టీ మీద పడుతుంది. సో ఎవరి మీద బాధ్యత పడుతుందో వాళ్ళే ఆ కేసు, ఎవరైతే పలానా ఫ్యాక్ట్ ఇది అని అసర్ట్ చేస్తున్నారో కోర్టుకి, వాళ్ళ మీద ఆ రెస్పాన్సిబిలిటీ పడుతుంది ఆ ఫ్యాక్ట్ ని వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి అని. I'll give you another example. ఏ బితో కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయ్యారు. లైక్ తన పెళ్లికి అంటే బి పెళ్లికి ఏ వచ్చి పాట పాడతానని కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయ్యి డబ్బులు తీసుకుంటాడు, రైట్? బి అనే వ్యక్తి పెళ్లి చేసుకునే టైంకి ఏ వచ్చి
తను పాడడు అనమాట. తను పాడలేకపోతాడు, రాడు మొత్తానికి. రాకపోతే బి ఏమో ఏ మీద సూట్ ఫైల్ చేస్తాడు, నాతో ఏ కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయ్యాడు, ఇలా పాట పాడుతున్న మ్యారేజ్ లోనే అని చెప్పి అతని పాట అతను పెర్ఫామ్ చేయలేదు, సో నాకు డ్యామేజెస్ ఇప్పించండి అని కోర్టును అడగడానికి వెళ్ళాడు. సో బి తన కాంట్రాక్ట్ రిటర్న్ గా ఉంటది, ఆ రిటర్న్ కాంట్రాక్ట్ ప్రూవ్ చేస్తాడు, ఇంకేమైనా ఎవిడెన్స్లు ఉంటే అవి వేసుకుంటాడు. సో ఇక్కడ ఇనిషియల్ బాధ్యత బి తీర్చేసుకున్నాడు. ఇక్కడ ఏం చేస్తాడంటే నేను ఒప్పుకునే వాస్తవమే, నేను కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయ్యాను, బట్ నేను పాడలేకపోవడం, ఆ కాంట్రాక్ట్ పెర్ఫామ్ చేయలేకపోవడానికి రీజన్ ఏంటంటే నాకు యాక్సిడెంట్ అయింది, నాకు ఆ టైంకి గొంతు పోయింది, గొంతుకి ఏదో డ్యామేజ్ జరిగింది, అందుకని నేను పాడలేకపోయానని. సో ఇప్పుడు బర్డెన్ ఎవరి మీద షిఫ్ట్ అవుతుంది? బి మీదకి. ఒరిజినల్ గా 101 లో ఏం చెప్పుకున్నాం? ఏ వ్యక్తి అయితే కేసు కోర్టుకి తీసుకెళ్లారో, ఏ వ్యక్తి అయితే తనకి ఫేవరబుల్ గా జడ్జ్మెంట్ కావాలని అడుగుతున్నాడో అతనే ప్రూవ్ చేసుకోవాలని. సో ఫస్ట్ పాయింట్ ఏ ప్రూవ్ చేసుకోవాలి, కానీ ఇక్కడ బి ఏం చేస్తున్నాడు? దాన్ని ఏ ఫ్యాక్ట్స్ అయితే చూపించాడో దాన్ని కాంట్రాడిక్ట్ చేస్తూ నేను డ్యామేజెస్ ఇవ్వక్కర్లేదు, ఇది కారణం అని చెబుతూ ఏదో ఒక కారణం, ఏదో ఒక ఫ్యాక్ట్ కోర్టు ముందుకు తీసుకెళ్లారు. సో ఇప్పుడు ఆ ఫ్యాక్ట్ ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత బి మీదకి మారిపోతుంది. ఇప్పుడు బి కనుక తను చెప్పిన స్టేట్మెంట్ కి ఎవిడెన్స్ కనుక ఇవ్వకపోతే ఎవరు ఏ కూడా అంటే బి చెప్పిన స్టేట్మెంట్ ఏమైతుందో, అతనికి యాక్సిడెంట్ అవ్వలేదు, అతను అబద్ధాలు చెప్తున్నాడు అని ఏ ఎవిడెన్స్ ఇవ్వడు. అండ్ బి నాకు యాక్సిడెంట్ అయింది, నాకు గొంతు పోయింది అని చెప్పడానికి కూడా ఏ ఎవిడెన్స్ ఇవ్వడు. అప్పుడు కేసు ఎవరు విన్ అవుతారు, ఎవరు ఓడిపోతారు? ఏ విన్ అవుతారు మేడం? ఏ విన్ అవుతారు బి మేడం? ఓడిపోతాడు. సో ఇక్కడ బిలో ఇక్కడ 102 లో ఇంపార్టెంట్ ఏమిటంటే, ఏ వ్యక్తి అయితే ఎవిడెన్స్ ఒక ఫ్యాక్ట్ అసర్ట్ చేసి ఇద్దరు పార్టీస్ కనుక ఎదర్ ఆఫ్ ద పార్టీస్ ఎవిడెన్స్ ఇవ్వకపోతే ఎవరు కేసు ఓడిపోతారో వాళ్ళ మీదే బర్డెన్ ఉంటుందని. సో ఇక్కడ బి కనుక తనకి యాక్సిడెంట్ అయింది, గొంతు పాడైంది, అందుకనే పెర్ఫామ్ చేయలేకపోయినా ప్రూవ్ చేయలేకపోతే బి కేసు ఓడిపోతాడు. అంటే తను డ్యామేజెస్ కట్టాల్సి వస్తుంది, రైట్? ఏ విన్ అవుతాడు, బి ఓడిపోతాడు ఈ కేసులో. సో ఇప్పుడు మళ్ళీ ఏం చెప్తాడు? లేదు, ఇప్పుడు బి ఇట్లా చెప్పాడు, తనకి యాక్సిడెంట్ అయింది, గొంతు పోయిందని బి చెప్పాడు. ఇప్పుడు మళ్ళీ ఏం చెప్తాడు? బి అబద్ధం చెప్తున్నాడండి, యాక్సిడెంట్ అయితే అయింది కానీ తన గొంతుకి ఏం పోలేదు, హీ వాస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, ఇట్ వాజ్ ఎ మైనర్ యాక్సిడెంట్, లైక్ తను నడవగలిగాడు, పలానా ప్లేసెస్కి వెళ్ళాడు అని చెప్పి మళ్ళీ ఇప్పుడు చెప్పాడు అనుకో, ఇప్పుడు ఆ స్టేట్మెంట్ ఎవరు ప్రూవ్ చేసుకోవాలి? మళ్ళీ బర్డెన్ మారుతుంది, రెస్పాన్సిబిలిటీ ఆ కేసు ప్రూవ్ చేసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మళ్ళీ ఏకి మారిపోతుంది. ఫస్ట్ ఏ మీద ఉంది, తర్వాత బి ఇచ్చిన ఫ్యాక్ట్ కి బి మీద పడింది, మళ్ళీ బి చెప్పింది తప్పని ఏ చెప్తే ఏ మీద పడుతుంది. యునో దిస్ ఇస్ హౌ బర్డెన్ షిఫ్ట్. రెస్పాన్సిబిలిటీ ఆఫ్ పలానా ఫ్యాక్ట్ ని ప్రూవ్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ మారుతూ ఉంటది కేసెస్ లో ఇట్లా. సో దిస్ ఇస్ వాట్ వి కాల్ as onus of proof అన్నమాట. దిస్ కీప్స్ షిఫ్టింగ్, whereas burden of proof in 101 never shifts. అది ఇనీషియల్ గా కోర్టుకి ఎవరు వెళ్తారో వాళ్ళు మాత్రమే వాళ్ళ కేసు ప్రూవ్ చేసుకోవాలి. బికాస్ వాళ్ళు జడ్జ్మెంట్ వాళ్ళకి ఫేవరబుల్ గా కావాలని అడుగుతూ, ఒక రైట్ కి రెమెడీ కావాలని అడుగుతూ వాళ్ళు కోర్టుకి అప్రోచ్ అవుతారు, కాబట్టి వాళ్ళు కేసు ప్రూవ్ చేసుకోవాలి అనేది ఇనిషియల్ గా 101. అండ్ ఏ ఫ్యాక్ట్ అయితే కోర్టు ముందుకి తీసుకొస్తారో ఆ ఫ్యాక్ట్ కి సంబంధించిన ప్రూఫ్ ఎయిదర్ ఆఫ్ ద పార్టీస్, ఇద్దరులో ఎవరు కనుక అంటే కరెక్ట్ అని ఒకరు ఇవ్వరు, దెన్ చెస్ట్ ఎవిడెన్స్ ఇంకొకరు ఇవ్వరు, ఇద్దరు కనుక ఏ ఎవిడెన్స్ ఇవ్వకపోతే ఏ పార్టీ ఓడిపోతారో, సో వాళ్ళు ఓడిపోకుండా ఉండాలంటే ఎవిడెన్స్ వాళ్ళే ఇచ్చుకోవాలి, కాబట్టి బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ వాళ్ళ మీదకి షిఫ్ట్ అవుతుంది అని చెప్పేది 102. ఇది క్లియరా ఎస్ మేడం. అందరికి? Yes, ma'am. మేడం ఈ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ వేరే, ఆనర్స్ ఆఫ్ ప్రూఫ్ వేరే. సో మనం అడ్వకేట్స్ అయ్యండి, ఏ పాయింట్ ఎవరు ప్రూవ్ చేసుకోవాలనే కాన్సెప్ట్ మనకి తెలిసి ఉండాలి, కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్, రైట్? సో ఇలిస్ట్రేషన్స్ చదువుతాను. నేను ఇందాక చెప్పినవి ఉంటాయి, పెద్దగా ఏం డిఫరెంట్ ఉంటావు. ఇలిస్ట్రేషన్ లో ఏం చెప్తారంటే, ఏ సూస్ బి ఫర్ ల్యాండ్ of which B is in possession and which A asserts was left to A by the will of C. ఇది ఇట్లా చదివినా కూడా అర్థం కాకపోవచ్చు, నేను సింపుల్ గా తెలుగులో చెప్పేస్తాను. ఏం చెప్తారంటే, ఏ బి మీద సూట్ ఫైల్ చేశాడు, ఏమని? ఒక ఇల్లు నాది, దాని నుంచి నన్ను డిస్పోసెస్ చేసేసి బి ఆక్యుపై చేశాడు, నా ఇల్లు నాకు ఇప్పించండి అని చెప్పి ఏ బి మీద సూట్ ఫైల్ చేశాడు. బి ఏం చెప్తాడు ఇక్కడ? ఏ ఏం చెప్తున్నాడంటే, ఆ ఇల్లు బి వాళ్ళ నాన్నగారే నాకు ఇచ్చారు, అందుకని ఆ ఇల్లు నాదే అని చెబుతున్నాడు అనమాట.
right, which was left to A by the will of C. B's father, B తండ్రి ఎవరైతే ఉన్నారో ఆ తండ్రి వీలునామా ద్వారా ఆ ఇల్లు స్వయంగా నాకు ఇచ్చాడు. తో ఆ ఇంటికి ఓనర్ నేను, బట్ బి నన్ను ఇంటి నుంచి గెంటేసి మళ్ళీ ఆ ఇల్లు ఆక్యుపై చేశారు అని. ఇక్కడ ఇఫ్ నో ఎవిడెన్స్ వర్ గివెన్ ఆన్ ఎయిదర్ సైడ్, బి వుడ్ బి ఎంటైటిల్ టు రీటైన్ హిస్ పొజిషన్. ఇప్పుడు ప్రస్తుతానికి ఆ కేసులో పొజిషన్ లో ఎవరున్నారు ఆ ఇంట్లోను? బి. బీనే ఉన్నాడు. ఎస్, వెరీ గుడ్. బికాస్ ఏని బయటకు గెంటేసి ఏ తన ఇల్లని ఏదైతే చెప్తున్నారో ఆ ఇంటి నుంచి ఏని బయటికి గెంటేసి బి ఆక్యుపై చేశాడు. ప్రస్తుతానికి పొజిషన్ లో సూట్ ఫైల్ చేసేసరికి పొజిషన్ లో బీనే ఉన్నారు, రైట్. కానీ ఏం చెప్తున్నారంటే ఆ ఇల్లు నాది, బి వాళ్ళ నాన్నగారైన సిఏ నాకు వీలునామా ద్వారా ఆ ఇల్లు నాకు రాసిచ్చారు, సో ఆ ఇల్లు నాది, నా ఇల్లు నాకు ఇప్పించండి అని చెప్తున్నాడు. సో ఇక్కడ ఎవిడెన్స్ ఏ గాని ఆ ఇల్లు వీలునామా ద్వారా అతనికి వచ్చింది, అతను ఇది వరకు పొజిషన్ లో ఉండేవాడు అనే కాన్సెప్ట్ కి సంబంధించి ఎవిడెన్స్ ఏ ఇవ్వకపోయినా ఆ బబ్బే బి చెబుతుంది తప్పండి, ఆ ఇల్లు నాదేనండి, మా నాన్నగారు ఎవరికి ఏ వీలునామా రాయలేదండి అన్న ఎవిడెన్స్ బి ఇవ్వకపోయినా ఎవరు ఫెయిల్ అవుతారో వాళ్ళ మీద ఆ సూట్ అప్పుడు ఎవరు ఫెయిల్ అయిపోతారు? ఏ B ఫెయిల్ నా- అవుతాడు? ఏ ఫెయిల్ ఏ అవుతాడు? ఫెయిల్ ఏ అవుతారు. ఫెయిల్ అవుతాడు? సో According to ఎవరైతే section ఫెయిల్ 101. అవుతారో వారి మీద బాధ్యత ఉంటుంది అనేది చెప్తారు. ఇఫ్ నో ఎవిడెన్స్ వర్ గివెన్ ఆన్ ఈదర్ సైడ్, ఏ ఎవిడెన్స్ ఇవ్వరు, బి కూడా ఏ ఎవిడెన్స్ ఇవ్వరు, సో బి వుడ్ బి ఎంటైటిల్ టు రిటైన్ హిస్ పొజిషన్. ఏ కేసు ఓడిపోతాడు, బి పొజిషన్ లోన ఆ ఇల్లు ఉండిపోతుంది, బి ఎంటైటిల్ అయిపోతాడు. దేర్ఫోర్ ద బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఇస్ ఆన్ ఏ. సో ఏ మీదే ఉంది, ఆ ఇల్లు తనది, తనకి వీలునామా ద్వారా సంక్రమించింది అని చెప్పి ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ఏ ఏ. మీద ఉంటుంది. ఏది మేడం? అర్థమైంది కదా ఇక్కడ. Yes, సో ma'am. ఇక్కడ Yes, madam. దీనికి సంబంధించి ప్రిజంప్షన్ అదేమిటండి, బి ఉన్నంత మాత్రాన బి ఇల్లు సొంతం అయిపోతుంది అంటే మీకు మళ్ళీ ఇంకొక చట్టంలోనూ ఒక ప్రొవిజన్ తెలియాలి. 114 లోను కొన్ని ప్రిజంప్షన్స్ ఇస్తారు. కోర్టు తీసుకోదగ్గ ప్రిజంప్షన్, షల్ ప్రెజ్యూమ్, మే ప్రెజ్యూమ్ మనం చదువుకున్నాం కదా. అలా కోర్టు తీసుకునే షల్ ప్రెజ్యూమ్ లో ఒక ప్రిజంప్షన్ ఏమిటంటే ఆస్తి ఎవరి చేతుల్లో ఉందో, ఎవరు ఆ ప్రస్తుతానికి పొసెషన్ లో ఉన్నారో, పొజిషన్ అంటూ ఉంటారండి. ఇట్ ఈస్ నాట్ పొజిషన్, ఇట్ ఈస్ పొసెషన్. POSITION. పొజిషన్ వేరే, Possession. పొసెషన్ వేరే. ఎందుకంటే చాలా మంది నాకు తెలిసి 80% ఆఫ్ అడ్వకేట్స్ పొసెషన్ అనే వాడేస్తారు, పొజిషన్ అని వాడతారు. లేమన్ వాడొచ్చు, అట్లా మనం వాడకూడదు. వి బీయింగ్ అడ్వకేట్స్, సారీ ఎవరిని అఫెండ్ చేయడానికి చెప్పట్లేదు, జస్ట్ కరెక్ట్ చేయడానికి మాత్రమే చెబుతున్నాను. బికాజ్ మా కోర్టులోనే దగ్గర 70 to 60% ఆఫ్ పీపుల్ అడ్వకేట్స్ అయ్యండి పొజిషన్ అనే వాడేస్తారు. వాళ్ళకి ఏ పదం వాడాలో కూడా తెలియదని తలగొట్టుకుంటా. సో దిస్ ఇస్ పొసెషన్ అంటే ఎవరు అనుభవంలో ఉనిందో అది అన్నమాట. POSSESSION, పొసెషన్, రైట్. సో ఎవరి పొసెషన్ లో ఒక ప్రాపర్టీ ఉంటే వారే దానికి ఓనర్ అని చెప్పి కోర్టు ఇనీషియల్ గా నమ్ముతుంది. బికాస్ అది నా ప్రాపర్టీ కాబట్టి నేనే ఉన్నాను అందులో, నీదైతే నేను ఎందుకు ఉంటాను అందులోను, అందుకని అది నా ప్రాపర్టీ అని చెప్పి కోర్టు ఒక ప్రిజంప్షన్ తీసుకుంటది. అది అవునా కాదా, కరెక్టా కాదా, కాదన్న వాళ్ళు తీసుకొచ్చి ఎవిడెన్స్ ఇచ్చి ప్రూవ్ చేసుకోండి, కాదైతే కాదు అని కోర్టు మాత్రం ఇట్లనే అనుకుంటది, రైట్. సో ఈ బేసిస్ లో ఈ ఇల్లస్ట్రేషన్ ఇస్తారనమాట. ఆ ప్రిజంప్షన్ ఉందని తెలియకపోతే అదేంటండి ఎవరి పొజిషన్ లో ఉంటే వాళ్ళు ఆనర్ అయిపోతారా అని అనుకోవచ్చు. అందుకని నేను ఇది క్లియర్ గా చెప్పాను, రైట్. సో బి పొజిషన్ లో ఉంది కాబట్టి ఆబ్వియస్లీ బీనే ఆనర్ కింద కోర్ట్ డీమ్ చేసి ఆ కేసు కొట్టేస్తుంది. ఓడిపోతారు. తన ప్రూఫ్ కింద ఆ ఇల్లు తనది అని కనుక ఆ వీలునామాయో లేకపోతే ఇంకేమైనా ఇచ్చి ప్రూవ్ చేసుకోకపోతే, దిస్ ఈస్ యునో ఆనెస్ట్ ఆఫ్ ప్రూఫ్ అనమాట. ఒక ఫ్యాక్ట్ కి సంబంధించి ఇప్పుడు నేను ఒక ఫ్యాక్ట్ చెప్తాను, ఆపోజిట్ పార్టీ దాన్ని కాదంటది. ఫస్ట్ అవునని చెప్పినందుకు నాది నేను ప్రూవ్ చేసుకోవాలి, కాదని చెప్పినందుకు ఎవరు కాదన్నారో వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. మళ్ళీ దాన్ని కాంట్రడిక్ట్ చేస్తూ నేను ఒక ఫ్యాక్ట్ చెప్తే అది నేను ప్రూవ్ చేసుకోవాలి. దీన్ని కాంట్రడిక్ట్ చేస్తూ వేరొక పార్టీ ఆపోజిట్ పార్టీ ఇంకొక ఫ్యాక్ట్ చెప్తే అది వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. దిస్ ఇస్ హౌ ద బర్డెన్ షిఫ్ట్స్, రైట్. దీన్ని ఆనెస్ట్ ఆఫ్ ప్రూఫ్ అంటారు. ఇది 102 లో ఉంటుంది. అండ్ దెన్ ఇది క్లియర్ కదా, ఇంకా దీని మీద ఇంకా ఎక్స్ప్లెనేషన్ అక్కర్లేదు కదా. Yes, ma'am. Yes. Yes, క్లియర్ madam. మేడం, క్లియర్. ఐ గో టు సెక్షన్ 1, రైట్. లేదు ఇంకొక ఇల్లస్ట్రేషన్ కూడా వింటారు అంటే అది కూడా చెప్పేస్తా. ఏ సూస్ బి, ఇంతకు నేను ప్రొనోట్ చెప్పాను కదా, అలాంటి ఇల్లస్ట్రేషన్ అనమాట. ఏ సూస్ బి ఫర్ మనీ ఆన్ ఏ బాండ్. ఒక బాండ్ మీద
ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తి తనకి డబ్బులు ఇవ్వలేదు అని చెప్పి బాండ్ ఎగ్జిక్యూట్ చేసి కూడా డబ్బులు ఇవ్వలేదని చెప్పి సూట్ ఫైల్ చేశాడు. ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ బాండ్ ఈస్ అడ్మిటెడ్. బి ఏం చేస్తారంటే అవునండి ఆ ప్రామిసరీ నోట్ నేనే రాశానండి, ఆ సంతకం నాదేనండి, కానీ దాన్ని ఫ్రాడ్ ద్వారా రాయిపించాడు, బలవంతం పెట్టో భయపెట్టో రాయిపించాడు, సంతకం తీసుకున్నాడు. లేదంటే ఏదో ఒక ఫ్రెండ్లీగా బిహేవ్ చేసి ఈ ప్లెయిన్ పేపర్ మీద వైట్ పేపర్ మీద సంతకం పెట్టని తీసుకున్నాడండి, ఒక పలానా ఒక కాన్సెప్ట్ లోను దాని మీద ఇగో ఇట్లా రాసేసాడండి ఇతను. తో అది ఫ్రాడ్ ద్వారా ఆప్టైన్ చేసింది కాబట్టి నేను డబ్బులు ఏమీ ఇవ్వక్కర్లేదండి అని చెప్పొచ్చు అనమాట. రైట్? ఇలా చెప్పినప్పుడు ఆ బర్డెన్ ఆబ్వియస్ గా షిఫ్ట్ అవుతుంది అని చెప్పి ఇక్కడ ఎగ్జాంపుల్ లో చెప్తారు. ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ బాండ్ ఈస్ అడ్మిటెడ్ బట్ బి సేస్ దట్ ఇట్ వాస్ ఆబ్టైన్డ్ బై ఫ్రాడ్ విచ్ ఏ డెనిస్. బి ఏం చెప్పాడు? ఏ డబ్బులు ఇవ్వాలని చెప్తున్నారు, ఏ ప్రూవ్ చేయాలి డబ్బులు ఇచ్చానని. బి ఇవ్వక్కర్లేదని చెప్తున్నారు, లేదా అది నేను ఆల్రెడీ ఇచ్చేసాను, లేదంటే అది ఫ్రాడ్ ద్వారా భయపెట్టో ఒక వైట్ పేపర్ మీద సంతకం తీసుకొని అట్లా రాసేసాడని ఏదైనా చెప్పాడు అనుకోండి. సో బి ప్రూవ్ చేయాలి అది ఫ్రాడ్ ద్వారా ఒక ప్రామిసరీ నోట్ ఆబ్టైన్ చేయబడింది, లేదా ఫోర్స్ ద్వారా ఒక సంతకం తీసుకున్నాడు, ఇట్లా ఏదైనా అతని కంటెన్షన్ ఏమైతే అది అతను ప్రూవ్ చేయాలి. మళ్ళీ ఇక్కడ ఏం చెప్తాడు? దాన్ని డెనీ చేశాడు అనుకో, బి చెప్పింది డెనీ చేశాడు అనుకో, నేనేం ఫోర్స్ చేయలేదండి, నేనేం ఫ్రాడ్ చేయలేదండి, బి ఫ్రాడ్ చేశాడని చెప్తున్నాడు, నేనేం ఫ్రాడ్ చేయలేదని చెప్తున్నాడు. మళ్ళీ ఇప్పుడు బర్డెన్ మీదకి షిఫ్ట్ అవుతుంది, అతను ఏం ఫ్రాడ్ చేయలేదని. బి ఫ్రాడ్ చేశాడని ఏదో ఎవిడెన్స్ చూపిస్తాడు, ఫ్రాడ్ చేయలేదన్న ఎవిడెన్స్ ఏదైనా చూపించుకోవాలి. దిస్ ఇస్ హౌ ద బర్డెన్ షిఫ్ట్స్ regarding the facts of the case, right? This is about onus of proof అన్నమాట. Therefore the burden of proof is on B. ఇక్కడ ప్రూఫ్ బి డెనీ చేస్తున్నాడు కాబట్టి అది ఫ్రాడ్ ద్వారా ఆబ్టైన్ చేశాడని చెప్పాడు కాబట్టి ఇక్కడ బర్డెన్ మొత్తం కేసు బర్డెన్ దేని మీద పడిపోతుంది? బి మీద పడిపోతుంది. సో బి కనుక ఫ్రాడ్ చేశాడని ఫ్యాక్ట్ చెప్పి ఆ ఫ్యాక్ట్ కనుక ప్రూవ్ చేసుకోవడానికి ఏ ఎవిడెన్స్ ఇవ్వకపోతే, లేదు నేను ఫ్రాడ్ చేయలేదు బి అబద్ధం చెబుతున్నాడని కూడా ఏ ఎవిడెన్స్ ఇవ్వకపోతే బి తన కేసు ఓడిపోతాడు. సో ఎవరైతే తన కేసు ఓడిపోతారో ఎవిడెన్స్ ఇవ్వకపోతే వాళ్ళ మీద బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఉంటుంది అని చెప్పేది 102. ఇంతకు మించి ఇంకా చెప్పడానికి ఏమీ లేదండి. అండ్ దెన్ 103 చెబుతుంది బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ as to a particular fact. ఒక పర్టికులర్ ఫ్యాక్ట్ ప్రూవ్ చేయడానికి సంబంధించి బర్డెన్ ఎవరి మీద ఉంటుంది? ది బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ as to any particular fact lies on the person. ఇక్కడ మళ్ళీ లైస్ అనే వాడతారు చూడండి. లైస్ ఆన్ ద పర్సన్, ఈజ్ ఆన్ ద పర్సన్ అనరు, లైస్ ఆన్ ద పర్సన్ అంటారు. రైట్? లైస్ ఆన్ ద పర్సన్ హూ విషెస్ ద కోర్ట్ టు బిలీవ్ ఇట్స్ ఎగ్జిస్టెన్స్ అన్లెస్ ఇట్ ఈస్ ప్రొవైడెడ్ బై ఎనీ లా దట్ ద ప్రూఫ్ ఆఫ్ దట్ ఫ్యాక్ట్ షల్ లై ఆన్ ఎ పర్టికులర్ పర్సన్. ఇక్కడ ఏం చెప్తుందంటే ఏ వ్యక్తి అయితే ఒక కోర్టు ముందుకి ఒక ఫ్యాక్ట్ తీసుకొని వచ్చి ఇది ఇట్లానే ఉందండి, ఇది ఫ్యాక్ట్ అండి, ఇది నిజం అండి, ఇది ఎగ్జిస్ట్ అవుతుందని అనే మాట చెబుతాడో అటువంటి వ్యక్తి మీదే ఆ ఫ్యాక్ట్, అంటే ఎవరు కోర్టు ముందుకు ఒక ఫ్యాక్ట్ తీసుకొచ్చి చెప్తున్నాడో ఆ ఫ్యాక్ట్ అతనే ప్రూవ్ చేయాలని చెప్తుంది. అన్లెస్ అండ్ అంటిల్ అతనికి కాదు, ఆ ఫ్యాక్ట్ ప్రూవ్ చేయాల్సింది మరొక వ్యక్తి, ఆపోజిట్ పార్టీ అని చెప్పి దానికి సంబంధించి చట్టం విడిగా వేరే ఎక్కడైనా ఎలా అయినా చెబితే చెప్పినప్పుడు తప్పించి యూజువల్ గా ఏ వ్యక్తి అయితే కోర్టు ముందుకి ఒక ఫ్యాక్ట్ తీసుకొచ్చి ఇది ఎగ్జిస్ట్ అవుతుంది, దీని ఉనికి ఉంది అని చెబుతున్నారు, ఇది నిజం అని చెబుతున్నారు, అటువంటి ఫ్యాక్ట్ ప్రూవ్ చేయాల్సిన బాధ్యత ఆ వ్యక్తి మీదే ఉంటుంది అని చెప్పేది 103. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. He prosecutes B for theft and wishes the court to believe that B admitted the fact that the theft B admitted the theft to C. అంటే ఏమిటి అంటే ఇక్కడ సింపుల్ గా ఏ అనే అతను బి మీద కేసు ఫైల్ చేస్తాడు, బి దొంగతనం చేశాడని. అండ్ కోర్టు ఏం నమ్మాలని భావిస్తాడట, ఏం నమ్మాలని అనుకుంటాడట? బి అనే వ్యక్తి సి అనే వ్యక్తికి అతనే దొంగతనం చేశానని అడ్మిట్ చేశాడు, కన్ఫెస్ చేశాడు అనేది ప్రూవ్ చేయాలని ఏ అనుకుంటాడు. అంటే కోర్టుకి ఏం విషయం చెప్తున్నారు? బిఏ దొంగతనం చేశాడు అండ్ బిఏ సికి కన్ఫెస్ చేశాడు, అతనే దొంగతనం చేశాడు అని చెప్పి అనే ఫ్యాక్ట్ కోర్టు నమ్మాలి అని చెప్పి భావిస్తున్నాడు. సో ఎవరైతే అట్లా కోర్టు ఒక విషయం నమ్మాలి అని భావిస్తున్నారో ఆ వ్యక్తే ఆ ఫ్యాక్ట్ ప్రూవ్ చేయాలి. అన్లెస్ అండ్ అంటిల్ ఇంకెక్కడైనా ప్రొవిజన్ ఉండి అటువంటి ఫ్యాక్ట్ ఆ వ్యక్తి కాదు ఇంకొక ఆపోజిట్ వ్యక్తి ప్రూవ్ చేయాలనే సిచ్యువేషన్ లా ఇంకెక్కడైనా ఎలా అయినా చెప్పుంటే ఆ పరిస్థితుల్లో తప్పించి జనరల్ గా ఏ వ్యక్తి అయితే కోర్టు
ఒక ఫ్యాక్ట్ ఎగ్జిస్ట్ అవుతుంది అని నమ్మాలి అని అనుకుంటున్నారో ఆ వ్యక్తి మాత్రమే ఆ ఫ్యాక్ట్ ని ప్రూవ్ చేయాలి. క్లియరా? క్లియర్ మ్యామ్. Yes, ma'am. Yes, This is madam. 103. This is 103, right? ఆ లాంగ్వేజ్ చదివితే నేను చెప్పింది కూడా అర్థమవుతుంది. ద బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ యాజ్ టు ఎనీ పర్టికులర్ ఫ్యాక్ట్. ఒక పర్టికులర్ ఫ్యాక్ట్ కి సంబంధించిన ప్రూఫ్ ఎవరి మీద పడుతుంది అంటే ఇట్ లైస్ ఆన్ ద పర్సన్ హూ విషెస్ ద కోర్ట్ టు బిలీవ్ ఇట్స్ ఎగ్జిస్టెన్స్. ఏ వ్యక్తి అయితే పలానా ఫ్యాక్ట్ ఇది దీని ఉనికి ఉంది అని చెప్పి కోర్టు నమ్మాలని భావిస్తున్నారో అటువంటి వ్యక్తే ఆ ఫ్యాక్ట్ ని కోర్టుకి ప్రూవ్ చేయాలి అని చెప్పి చెబుతోంది. అన్లెస్ అండ్ అంటిల్ ఇట్ ఇస్ ప్రొవైడెడ్ బై ఎనీ లా that the proof of fact shall lie on a particular person. ఈ వ్యక్తి మీద కాదు, దో ఈ వ్యక్తే ఆ పాయింట్ చెబుతున్నా సరే ప్రూవ్ చేయాల్సిన బాధ్యత మాత్రం వేరొక వ్యక్తి మీద పడుతుంది అని చట్టం ఇంకెక్కడైనా ఇలాంటి ప్రొవిజన్ చేసుంటే అప్పుడు ఆ పరిస్థితిలో ఆ వ్యక్తి ప్రూవ్ చేయాలి. కానీ జనరల్ గా ఏ వ్యక్తి అయితే కోర్టుని ఒక ఫ్యాక్ట్ చూపించి అది నమ్మించాలని భావిస్తున్నారో నమ్మించడానికి తగ్గ ఎవిడెన్స్ అతనే ఇచ్చి ప్రూవ్ చేసుకోవాలి. బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అతని మీదే ఉంటుంది. 103. క్లియర్? Now we'll go to Yes, ma'am. 104. Yes, madam. 104 లో ఏం చెబుతుందంటే burden of proof to be proved to make evidence admissible. The burden of proving any fact necessary to be proved in order to enable a person to give evidence of any other fact on the person who wishes to give such evidence. ఈ లాంగ్వేజ్ కూడా చాలా తికమకగా ఉంటుంది. ఇది కూడా అర్థం కాదు. 1కి 10 సార్లు చదివిన. ది బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఆఫ్ ఎనీ ఫ్యాక్ట్. ఏదైనా ఒక ఫ్యాక్ట్ ప్రూవ్ చేయాల్సిన బాధ్యత. అది ఎటువంటి ఫ్యాక్ట్? ద ఫ్యాక్ట్ విచ్ ఈస్ నెసెసరీ టు బి ప్రూవ్డ్ ఇన్ ఆర్డర్ టు ఎనేబుల్ ఎ పర్సన్ టు గివ్ ఎవిడెన్స్ ఆఫ్ ఎనీ అదర్ ఫ్యాక్ట్. ఇంకొక ఫ్యాక్ట్ ఎగ్జిస్ట్ అవుతుంది అది నిజమే అని చెప్పాలంటే దానికి సంబంధించిన ఫ్యాక్ట్ ముందు ఒకటి ఇది ప్రూవ్ అయితేనే ఆ ఫ్యాక్ట్ కి సంబంధించి ఎవిడెన్స్ తీసుకురావాలి. ఇటువంటి ప్రొవిజన్ మనం ఎక్కడ చదువుకున్నాం? త్వరగా చెప్పాలి. One not three, madam. 2 మేడం. 102. 102. నేను చెప్పేది కొంచెం అర్థం చేసుకోవడానికి అవుట్ ఆఫ్ 2 ఫ్యాక్ట్స్ ఒక ఫ్యాక్ట్ ని కోర్టుకి ప్రూవ్ చేయాలి అంటే దాని కనెక్టెడ్ ఫ్యాక్ట్ ప్రూవ్ చేస్తేనే ఈ ఫ్యాక్ట్ ని ప్రూవ్ చేయండి అని చెప్పేది 104. ఒక ఫ్యాక్ట్ అంటే 2 ఫ్యాక్ట్స్ ఒకదానికొకటి కనెక్టెడ్ అండి. అందులో ఒక ఫ్యాక్ట్ ప్రూవ్ అయిపోతే మరొక ఫ్యాక్ట్ ప్రూవ్ చేయక్కర్లేదు అనే విషయం మనం ఎక్కడ చదువుకున్నాం? అవుట్ ఆఫ్ 2 facts, if one fact is proved, come again? టైం డిక్లరేషన్ లో డెత్ ది ప్రూవ్ చేసిన తర్వాత Conclusive proof. May presume, shall presume, conclusive proof. Conclusive proof లో ఈ పదాలు ఉంటాయి. ఆల్రెడీ ఏదైనా ఒక ఫ్యాక్ట్ ఇంకొక ఫ్యాక్ట్ కనెక్టెడ్ అయి ఉండినప్పుడు అందులో ఒక ఫ్యాక్ట్ ప్రూవ్ చేసేస్తే మరొక ఫ్యాక్ట్ ప్రూవ్ చేయాల్సిన అవసరమే లేదు. ఈజ్ కన్క్లూసివ్ ప్రూఫ్. నేను దానికి ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాను. ఒకటి డైయింగ్ డిక్లరేషన్ ఎగ్జాంపుల్ కింద ఇచ్చాను. కోర్టు ఒక డైయింగ్ డిక్లరేషన్ కరెక్టే నిజమైనదే అని చెప్పి యాక్సెప్ట్ చేస్తే మళ్ళీ ఆ వ్యక్తి చనిపోయాడు అనే ప్రూఫ్ అదే కేసులో తీసుకురాక్కర్లేదు. బికాస్ ఇట్ ఈస్ ఆల్రెడీ ప్రూవ్డ్. ఆ వ్యక్తి చనిపోయాడు కాబట్టి చనిపోయిన ప్రూవ్స్ ఉన్నాయి కాబట్టి చనిపోతూ చెప్పిన స్టేట్మెంట్ కాబట్టి అది చనిపోయాక అది డైయింగ్ డిక్లరేషన్ అయ్యింది. క్లియరా? సో డైయింగ్ డిక్లరేషన్ అవ్వాలంటే ప్రీ రిక్విజిట్ కండిషన్ ఏమిటి? ఆ వ్యక్తి చనిపోయి ఉండాలి. రైట్. సో ఆ వ్యక్తి చనిపోతూ కారణం చెప్పి చనిపోతేనే అతనిచ్చిన కారణం ఏమైతే ఉందో అది మరణ వాంగ్మూలం డైయింగ్ డిక్లరేషన్ అవుతుంది. సో డైయింగ్ డిక్లరేషన్ కరెక్టే అని కోర్టు ఒప్పుకుంటే ఉంది నిజమైనదే డైయింగ్ డిక్లరేషన్ ఆ వ్యక్తి చనిపోతూ చేసిన స్టేట్మెంటే అది అని చెప్పి కోర్టు ఒప్పుకుంటే ఆబ్వియస్ గా దాని కనెక్టెడ్ ఫ్యాక్ట్ ఏం ప్రూవ్ అయినట్టు? ఆ వ్యక్తి చనిపోయినట్లు. ఎస్, అబ్సల్యూట్లీ అంతేనండి. నాకు చాలా కష్టం తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం, హైలీ ఇంపాసిబుల్.
బట్ నేను ఎంత మాక్సిమం పాసిబుల్ ఎక్స్టెంట్కి తెలుగు పదాలు యూజ్ చేయగలను 99.99% నేను యూజ్ చేసి చెబుతున్నాను. మీకు ఇంత తెలుగులో అంత క్లియర్గా చెప్పినా అర్థం కాకపోతే ఐ కెన్ నాట్ హెల్ప్ ఇట్. నేను 100 సార్లు అడుగుతున్నాను, అర్థం కాకపోతే వేరొక మాటల్లో చెప్పడానికి కూడా ట్రై చేస్తాను. దయుంచి అడగండి అని అది కూడా నేను చెప్తున్నాను. మీరు ఇంత వినిన తర్వాత కూడా మీకు ఆ కాన్సెప్ట్ అర్థం అవ్వకపోతే ఐ షుడ్ థింక్ దట్ there is a failure on my part అని, and I feel so ashamed for that. తెలిసి చెప్పట్లేదో, మాట్లాడలేని సిచ్యువేషన్ నుండి మీరు మాట్లాడట్లేదో నాకు తెలియదు కానీ ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ ఎనీథింగ్, 100 మందిలో ఒక్కరికి అర్థం కాకపోయినా నేను మళ్ళీ చెబుతాను, రైట్? డోంట్ హెసిటేట్ టు ఆస్క్ మీ బ్యాక్. బట్ అర్థం కాకపోతే గమ్ముగా ఉండకండి దయించి, రైట్? సో ఇక్కడ ఏంటి కన్క్లూజివ్ ప్రూఫ్ కాన్సెప్ట్ ఏంటి? ఒక ఫ్యాక్ట్ కి ఇంకొక ఫ్యాక్ట్ కనెక్ట్ అయి ఉండినప్పుడు, ఒక ఫ్యాక్ట్ కోర్టు ముందు ప్రూవ్ అయిపోయినప్పుడు దాని కనెక్టెడ్ ఫ్యాక్ట్ ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు, కోర్టు ఒప్పుకోదు. దిస్ ఈస్ కన్క్లూజివ్ ప్రూఫ్. when one fact is said to be proved to be the fact of the other thing, the other fact need not be proved is conclusive proof. దీనికి ఇంకొక ఇలిస్ట్రేషన్ ఏమి ఇస్తారంటే 112 అనే సెక్షన్ లో చెబుతారు. ఒక స్త్రీ, ఒక తల్లి వేరొక వ్యక్తితో ఉండి మగతనితో ఒక బిడ్డని కనుక కంటే, మ్యారేజ్ సబ్సిస్టెన్స్ లో ఉండి వాళ్ళిద్దరి మధ్యన పెళ్లి అనే వివాహ బంధం కంటిన్యూ అవుతుండగా ఆ స్త్రీమూర్తికి కానీ ఒక చైల్డ్ పుడితే, ఆ చైల్డ్ ఏ వ్యక్తితో అయితే ఆమె మ్యారీడ్ బంధం ఉందో, పెళ్లి సంబంధం ఉందో ఆ వ్యక్తికి పుట్టిన బిడ్డ కిందనే కన్సిడర్ చేస్తారు. అది 100% ప్రూవ్డ్ ఫ్యాక్ట్ కింద కోర్టు తీసుకుంటుంది. సో ఇది కాదు, ఆ బిడ్డ నాది కాదు అని చెప్పడానికి కోర్టు ఒప్పుకోదు. బికాస్ మీ ఇద్దరి మధ్యన వివాహ బంధం ఉంది కాబట్టి ఆ బిడ్డ ఆ వ్యక్తిదే అని చెప్పి కోర్టు కన్క్లూసివ్ గా అదొక ప్రిజంప్షన్ తీసేసుకుంటుంది. అది నువ్వు కాదు అని ఎలా ప్రూవ్ చేయాలంటే, ఆ బిడ్డ నాది కాదు అని ప్రూవ్ చేయడానికి ఓన్లీ ఆ యాక్సెస్ ఏమైతే ఉందో ఆ ఫిమేల్ కి ఆ మేల్ కి మధ్యన ఫిజికల్ యాక్సెస్ లేదు అని ప్రూఫ్ ఇచ్చుకొని మాత్రమే ప్రూవ్ చేయాలి. కానీ ఆ బిడ్డ నాది కాదు అని చెప్పడానికి ఇంక ఇతరత్ర ఏ ప్రూఫ్ ఇవ్వడానికి చట్టం ఒప్పుకోదు. ఇది కన్క్లూజివ్ ప్రూఫ్. ఇదిగోండి, మీరు అన్నిటిలోకి వెళ్ళకండి ప్లీజా. అది ఎట్లా ప్రూవ్ చేయాలి, ఎవరు ప్రూవ్ చేయాలి, కాన్సెప్ట్ అది బేసిక్ కాన్సెప్ట్ ఏమిటంటే, ఒక భార్య ఒక భర్త వాళ్ళ వివాహ సంబంధం కంటిన్యూ అవుతున్నప్పుడు కోర్టు తీసుకునే జనరల్ ప్రిజంప్షన్, ఆ స్త్రీకి కనుక బిడ్డ పుడితే తండ్రి ఎవరని అనుకుంటది? ఏ అండ్ బికి మ్యారేజ్ అయింది, మ్యారేజ్ అయిన ఒక 1 year లోపు బాబో పాపో పుట్టాడు, ఆ బిడ్డకి తండ్రి ఎవరని భావిస్తారు జనరల్ గా సొసైటీ? సంబంధాలు ఉన్నాయా, అతనికే పుట్టిందా లేదా, వాళ్ళకి యాక్సెస్ ఉందా లేదా, ఇవన్నీ సెకండరీ థింగ్స్. అతను కాదు నా బిడ్డ కాదు మొర్రో అంటేనే అప్పుడే వస్తుంది. కానీ జనరల్ ప్రిజంప్షన్ ఏమిటి? ఏ వ్యక్తితో మ్యారేజ్ అయిందో ఆ వ్యక్తి తాలూకా బిడ్డ. ఇది కన్క్లూజివ్ ప్రూఫ్. తో ఇక్కడ కన్క్లూజివ్ ప్రూఫ్ ఏంటంటే, మ్యారేజ్ సబ్సిస్ట్ అవుతుంటే వాళ్ళిద్దరూ ఒకరికొకరు వైఫ్ అండ్ హస్బెండ్, అండ్ ఆ బిడ్డ ఏ బిడ్డ అయితే పుట్టారో ఆ బిడ్డకి తల్లి ఆమె, తండ్రి ఇతనే అని చెప్పి తీసుకునేది ఏమైతే అనిందో అది కన్క్లూజివ్ ప్రూఫ్. అది కాదు అని రిబట్ చేసుకోవడానికి ఛాన్సెస్ లేవు. ఓన్లీ థింగ్ ఇస్ మేము భార్యాభర్తలమే. బట్ అది ఇవన్నీ ఎప్పుడు వస్తుందంటే ప్రూఫ్స్ లోకి వస్తుంది. ఇక్కడ నేను చెప్తుంది ప్రిజంప్షన్ గురించి మాత్రమే. కోర్టు తీసుకునే ప్రిజంప్షన్ ఏమిటి, అది రిపర్ట్ చేస్తారా, యాక్సెప్ట్ చేస్తారా, అవన్నీ కేసులో ఉన్న గొడవలు, అవి మనకు అనవసరం. మనం జనరల్ ప్రిజంప్షన్స్ గురించి మనం అది ఎక్కడ చదువుకుంటాం? ప్రిజంప్షన్స్ అనే పార్ట్ లో చదువుకుంటాం. ప్రిజంప్షన్స్ 3 రకాలు: మే ప్రెస్యూమ్, షల్ ప్రెస్యూమ్, కన్క్లూజివ్ ప్రూఫ్. మే ప్రెస్యూమ్ అంటే ఎక్కడెక్కడైతే ఎవిడెన్స్ యాక్ట్ కోర్టు మే ప్రెస్యూమ్ అని రాసి ఉంటుందో కోర్టు అప్పుడప్పుడు ఆ ఫ్యాక్ట్ కి సంబంధించి కోర్టు అది నిజమేనేమో, ఇది ఎగ్జిస్ట్ అవుతుందేమో అని ప్రెస్యూమ్ చేసుకోవచ్చట. ఎంతవరకు చేసుకోవచ్చు అంటే, ఆపోజిట్ పార్టీ దాన్ని అది కాదండి, అది కరెక్ట్ కాదు కోర్టు వారు, ఇది నిజమండి అని చెప్పి ప్రూఫ్ తీసుకొస్తూ, ఎవిడెన్స్ తీసుకొస్తూ దాన్ని తిప్పి కొట్టడానికి ఏదైనా ఎవిడెన్స్ ఇచ్చినంత వరకు కోర్టు వారు ఒక ఫ్యాక్ట్ ఇది ఇలాగే ఉంది, ఇది నిజమే అని చెప్పి ప్రిజంప్షన్ తీసుకోవచ్చు. లేదు, కోర్టు వారికి నమ్మశక్యంగా లేదు, కొంచెం అటు ఇటు డౌట్ ఉందంటే, బాబు నువ్వు నాకు అడిషనల్ ఎవిడెన్స్ ఏదైనా ఇవ్వమ్మా అని అడగొచ్చు. ఇది మే ప్రెస్యూమ్.
షల్ ప్రెజ్యూమ్ అని ఎక్కడెక్కడైతే ఒక పర్టికులర్ ఫ్యాక్ట్ ని కోర్టు ప్రెజ్యూమ్ చేసుకునే తీరాలి. ద కోర్ట్ షల్ ప్రెజ్యూమ్ అని ఎక్కడెక్కడైతే రాసి ఉంటుందో ఆ ఫ్యాక్ట్ కి సంబంధించి కోర్టు ప్రిజంప్షన్ తీసుకునే తీరుతుంది. అది అలానే ఉంది, అది కరెక్టే, అది వాస్తవమే అనే ప్రిజంప్షన్ తీసుకునే తీరుతుంది. అది మ్యాండేట్ కోర్టు దృష్టిలో. నేను తీసుకుంటాను, లేకపోతే లేదు, నేను ఇలా ఎందుకు అనుకోవాలి అని కోర్టు అనడానికి లేదు. కోర్టు అలానే అనుకునే తీరాలి. అన్లెస్ అండ్ అంటిల్ ఇట్ ఈస్ కాంట్రడిక్టెడ్ బై ద ఆపోజిట్ పార్టీ. ఏ పార్టీ అయితే అది ఫ్యాక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు, అది అబద్ధం అని చెప్తున్నారో వాళ్ళు దాన్ని కాంట్రడిక్ట్ చేస్తున్నారు. దాన్ని కాంట్రడిక్ట్ చేస్తూ ఎవిడెన్స్ ఇచ్చి కనుక అది అబద్ధం అని కోర్టు దాన్ని నిజమని అనుకుంటుంది. మ్యాప్స్ కోసం ప్రిజంప్షన్స్ చదువుకున్నామా? గవర్నమెంట్ కనుక రిలీజ్ చేసిన మ్యాప్ ఏమైతే ఉందో, లేకపోతే గెజెట్ నోటిఫికేషన్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ గవర్నమెంట్ వారు ఇచ్చినవే, అవి నిజమైనవే అని కోర్టు ప్రిజంప్షన్ తీసుకుంటుంది అని చదువుకున్నామా? ఎస్ మ్యామ్. లేకపోతే కోర్టు అమ్మో ఇది గవర్నమెంట్ కాదు అని కోర్టే అనుమానిస్తుందా? లేదు. అనుమానించదు. కొన్ని ఫ్యాక్ట్స్ కి సంబంధించి కోర్టు కంపల్సరీ ప్రిజంప్షన్స్ తీసుకోవాలి అని చెబుతుంది. ఎంతవరకు అంటే ఆపోజిట్ పార్టీ కాంట్రడిక్ట్ చేసే వరకు. ఇప్పుడు ఆపోజిట్ పార్టీ ఏం చేస్తారంటే, అయ్యా ఒరిజినల్ గా గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చిన మాట స్టేట్ గవర్నమెంట్ వాస్తవమే, కానీ అందులో ఈ అంశం లేదు. ఈ కోర్టులో ఏదైతే గెజెట్ నోటిఫికేషన్ చూపిస్తున్నారో ఇది మ్యానిపులేటెడ్, ఈ అంశాన్ని యాడ్ చేసేసి కోర్టుకి తీసుకొచ్చారు. సో దాన్ని రిబట్ చేసి దానికి తగ్గ ప్రూఫ్ ఇచ్చేదాకా కోర్టు ఆ గెజెట్ నోటిఫికేషన్ స్టే గవర్నమెంట్ ఇచ్చిందో లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిందో అది ఒరిజినల్లే, అది అందులో ఉన్న ఫ్యాక్ట్స్ అన్ని నిజమే అని చెప్పి కోర్టు ప్రిజంప్షన్ తీసుకుంటే ఇది షల్ ప్రెజ్యూమ్. ఓకే, సో ఇలాంటి కాన్సెప్ట్ లోనే ప్రిజంప్షన్ కి సంబంధించి కన్క్లూసివ్ ప్రూఫ్ అనేది కూడా చదువుకున్నాం. కన్క్లూసివ్ ప్రూఫ్ అంటే ఏదైనా రెండు ఫ్యాక్ట్స్ కనెక్టెడ్ అయి ఉండినప్పుడు అందులో ఒక ఫ్యాక్ట్ ప్రూవ్ అయినప్పుడు దానికి కనెక్టెడ్ ఫ్యాక్ట్ ఏమైతే ఉందో అది ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు, అది నిజమే అని చెప్పి కోర్టు నమ్ముతుంది. ఒక ఫ్యాక్ట్ ఇంకొక ఫ్యాక్ట్ కి కన్క్లూసివ్ ప్రూఫ్, అది కరెక్టా కాదా, నిజమా అబద్ధమా, కాంట్రడిక్ట్ చేస్తున్నావా లేదా, అది పార్టీస్ కాంట్రడిక్ట్ చేస్తే దాని తగ్గ ఎవిడెన్స్ తర్వాత ఇచ్చుకోండి. బట్ బేసిక్ కోర్ట్ తీసుకునే కంపల్సరీ ప్రిజంప్షన్ ఏంటి? ఒక వ్యక్తి మరణ వాంగ్మూలంని నేను యాక్సెప్ట్ చేస్తున్నానంటే ఆ వ్యక్తి చనిపోయాడనే ప్రిజంప్షన్ లోనే నేను ఉంటాను. సో ఇక్కడ కన్క్లూసివ్ ప్రూఫ్ కనెక్టెడ్ ఫ్యాక్ట్స్ ఇది. నువ్వు డైయింగ్ డిక్లరేషన్ తీసుకుంటే ఆ వ్యక్తి చనిపోతేనే తీసుకుంటావు, సో ఆ వ్యక్తి చనిపోయాడు, రైట్? ఇది కన్క్లూసివ్ ప్రూఫ్ అండి. అది తెలిస్తే దాని రిలేటెడ్ గా 104 చదివితే అర్థం అవుతుంది. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? The burden of proving any fact necessary to be proved in order to enable a person to give evidence of any other fact. సో ఒక వ్యక్తి ఒక ఫ్యాక్ట్ సంబంధించి ఆల్రెడీ ప్రూవ్డ్ ఫ్యాక్ట్ ఏమైతే ఉందో కోర్టులోను, దానికి కనెక్టెడ్ ఫ్యాక్ట్ ఇంకొకటి ఏమైనా ఉంటే దానికి సంబంధించి I'll tell you in some other way. The burden of proving any fact necessary to be proved in order to enable any person to give evidence of any other fact is on the person. Yes. So ఇప్పుడు రెండు ఫ్యాక్ట్స్ కనెక్టెడ్ అయ్యి ఉండినప్పుడు ఒరిజినల్ ఫ్యాక్ట్ ఏమైతే ప్రూవ్డ్ ఫ్యాక్ట్ ఉన్నిందో దాన్ని డెనీ చేస్తున్నారో, ఎవరైతే డెనీ చేస్తున్నారో ఆ వ్యక్తే ఆ ఫ్యాక్ట్ కి సంబంధించిన ప్రూఫ్ ఇవ్వాలి అని చెప్పి సెక్షన్ 104 లో చెబుతారు అనమాట. సి ఇన్ ఎ కనెక్టెడ్ ఫ్యాక్ట్ వన్ ఫ్యాక్ట్ ఇస్ డెనీడ్ బై సమ్ అదర్ పార్టీ. ఏ పార్టీ అయితే దాన్ని డెనీ చేస్తున్నారో ఆ డెనీ చేస్తున్న పార్టీయే దానికి సంబంధించి ప్రూఫ్ ఇవ్వాలి అని చెప్పి చెబుతుంది 104. I'll give you illustration. ఇందులో ఇచ్చిందే చెప్తాను. A wishes to prove dying declaration of B. సో ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నారు? ఒక మరణ వాంగ్మూలం బి ఇచ్చింది అని ప్రూవ్ చేయాలి అనుకుంటున్నాడు. సో మరణ వాంగ్మూలం బిఏ ఇచ్చాడని ప్రూవ్ చేయాలంటే, అది మరణ వాంగ్మూలం అవ్వాలంటే ఫస్ట్ ఏ ప్రూవ్ చేయాల్సిన ఫ్యాక్ట్ ఏముంది? డెత్ ఆఫ్ పి. ఎస్, అబ్సల్యూట్లీ. సో ఈ కనెక్టెడ్ ఫ్యాక్ట్ ఏదైనా ఉండుంటే ఒక ఫ్యాక్ట్ ప్రూవ్ చేయాల్సి, కనెక్టెడ్ ఫ్యాక్ట్ లో ఒక ఫ్యాక్ట్ ప్రూవ్ చేయాల్సి ఉండుంటే అది అదర్ ఫ్యాక్ట్ ని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత ఆ వ్యక్తి మీదే. ఏ వ్యక్తి అయితే ఆ కనెక్టెడ్ ఫ్యాక్ట్ ని ప్రూవ్ చేయాలనుకుంటున్నాడో సియామాన్, నేను క్లియర్ గా చెప్పగలుగుతున్నానో, తెలుగులో ట్రాన్స్లేట్ చేయగలుగుతున్నానో లేదో నాకు తెలీదు. కాన్సెప్ట్ అర్థం కాకపోతే నేను మళ్ళీ చెప్తాను, రైట్?
సో ఒక ఫ్యాక్ట్ ప్రూవ్ చేయాలంటే దాని కనెక్టెడ్ ఫ్యాక్ట్ ప్రూవ్ చేయాల్సిన బాధ్యత ఆ ఫ్యాక్ట్ ఏది కనెక్టెడ్ ఫ్యాక్ట్ ప్రూవ్ చేయాలనుకుంటున్నాడో ఏ అనే ఫ్యాక్ట్ ప్రూవ్ చేయాలనుకోండి, దాని కనెక్టెడ్ ఫ్యాక్ట్ బి అనుకోండి. సో ఫస్ట్ ఏ అనే ఫ్యాక్ట్ ప్రూవ్ చేస్తేనే బి అనే ఫ్యాక్ట్ ని యాక్సెప్ట్ చేస్తుంది అనుకోండి. ఫస్ట్ ఏ అనే ఫ్యాక్ట్ ని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? ఎవరైతే ఏ అనే ఫ్యాక్ట్ ఎగ్జిస్టెన్స్ లో ఉంది అని చెబుతున్నారో ఆ వ్యక్తి మీద ఉంటుంది అని. రైట్. Yes. ఇంకొక ఇల్లస్ట్రేషన్ లో ఏం చెప్తారంటే ఏ విషెస్ టు ప్రూవ్ బై సెకండరీ ఎవిడెన్స్ ద కంటెంట్స్ ఆఫ్ లాస్ట్ డాక్యుమెంట్. ఒక డాక్యుమెంట్ కి సంబంధించి సెకండరీ ఎవిడెన్స్ నేను ఇవ్వాలనుకుంటున్నాను కోర్టు వారు అని చెప్పారు ఏ. సో ఫస్ట్ సెకండరీ ఎవిడెన్స్ ఇవ్వాలంటే ప్రైమరీ రూల్ ఏమిటి అక్కడ? సెకండరీ ఎవిడెన్స్ ఎప్పుడెప్పుడు యాక్సెప్ట్ చేస్తారు? ఇనీషియల్ గా ఆ డాక్యుమెంట్ అతని దగ్గర లేదు, అది పోయినా, లేకపోతే ఇలా చదువుకున్నాం కదా, ఏ 65 లో చదువుకున్నాం కదా, ఏ సెకండ్ లో సెకండరీ ఎవిడెన్స్ ఇవ్వచ్చు, ఆ డాక్యుమెంట్ పోయినా, లేదంటే ఆ డాక్యుమెంట్ వేరొక ఏ పార్టీకి అగెనిస్ట్ గా ప్రూవ్ చేయాలనుకుంటామో వారి పొసెషన్ లో ఉండిన అటువంటి డాక్యుమెంట్ సంథింగ్. సో అదే సెకండరీ ఎవిడెన్స్ ఎప్పుడు ఇవ్వచ్చు అంటే ప్రైమరీ ఎవిడెన్స్ లేదు, ప్రైమరీ డాక్యుమెంట్ పోయింది, ఆ డాక్యుమెంట్ పోయిందో కనపడలేదో ఇంకోటో సో అది లేదు అని ప్రైమరీ డాక్యుమెంట్ లేదు నా దగ్గర లేదు లేదా అది పోయింది అని చెప్పినప్పుడు మాత్రమే, అది ప్రూవ్ చేసినప్పుడు మాత్రమే సెకండరీ ఎవిడెన్స్ కోర్ట్ యాక్సెప్ట్ చేస్తుంది కదా. సో ఇప్పుడు ఏ సెకండరీ ఎవిడెన్స్ ఇవ్వాలనుకుంటే ఫస్ట్ ప్రూవ్ చేయాల్సిన ఫ్యాక్ట్ ఏముంది? ఒరిజినల్ డాక్యుమెంట్ లేదు, పోయింది అని. ప్రైమరీ ఎవిడెన్స్ ఇవ్వడానికి స్కోప్ లేదు కనుకనే సెకండరీ ఎవిడెన్స్ ఇస్తున్నాడు అనే ఫ్యాక్ట్ ప్రూవ్ చేయాలి. సో ఫస్ట్ ప్రూవ్ చేయాల్సిన ఫ్యాక్ట్ ఏమిటి? ప్రైమరీ ఎవిడెన్స్ లేదు అని. టు మేక్ సెకండరీ ఎవిడెన్స్ అడ్మిసిబుల్ he has to prove that the primary evidence is lost. క్లియరా? రైట్. సో ఒక ఫ్యాక్ట్ ని ప్రూవ్ చేయాలంటే దానికన్నా ముందు కనెక్టెడ్ ఫ్యాక్ట్ ఏదైనా ప్రూవ్ చేయాలంటే ఎవరైతే ఆ ఫ్యాక్ట్ కోర్ట్ నమ్మాలి, కోర్ట్ అని అనుకుంటున్నాడో అటువంటి వ్యక్తి ఆ ఫ్యాక్ట్ ని ప్రూవ్ చేయాల్సి ఉంటుంది, కనెక్టెడ్ ఫ్యాక్ట్ అని చెబుతుంది. అండ్ దెన్ 105 burden of proving that the case of accused comes with an exception. ఇది ఓన్లీ క్రిమినల్ కేసెస్ కి సంబంధించి అని నేను చెప్పాను. ఇందులో జనరల్ గా ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ బోత్ సివిల్ అండ్ క్రిమినల్ కేసెస్ కి ఈక్వల్ గా అప్లై అవుతుంది. బట్ 2 ప్రొవిజన్స్ ఉంటాయి. ఒకటి ఎక్స్క్లూసివ్ గా సివిల్ కేసెస్ కి అప్లై అయ్యేది, దట్ ఈస్ 23. అండ్ దెన్ ఈ 105 ఏమైతే ఉంటే ఇది ఓన్లీ క్రిమినల్ కేసెస్ కి అప్లై అవుతుంది అనమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే అక్యూజ్డ్ బర్డెన్ కోసం చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? ద బర్డెన్ ఆఫ్ ప్రూవింగ్ దట్ ద కేస్ ఆఫ్ అక్యూజ్డ్ కమ్స్ విత్ ఇన్ ఎక్సెప్షన్స్. ఏ ఎక్సెప్షన్స్ అంటే ఐపీసీలోను 76 to 106 జనరల్ ఎక్సెప్షన్స్ ఉంటాయి. మీకు ఐడియా ఉందా? ఐపీసీ చదువుకున్నారు కదా అన్ని. 76 to 106 లోను జనరల్ ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఇన్సానిటీ అని, యాక్సిడెంట్ అని, రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ అని, ఇటువంటి అన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి. అంటే అక్యూజ్డ్ నేరం చేస్తాడు కానీ ఏ పరిస్థితుల్లో అతను శిక్ష అర్హుడు కాదు ఆ నేరానికి అని చెప్పడానికి ఎక్సెప్షన్స్ 76 నుంచి 106 దాకా ఉంటది. దో అక్యూజ్డ్ నేరం చేసిన సరే అతనికి శిక్ష పడదు ఆ కండిషన్స్ ప్రకారం. రైట్. ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తిని చంపేశాడు. చంపినప్పుడు అతను పిచ్చోడు, అతను ఇన్సానిటీతో సఫర్ అవుతున్నాడు. ఇప్పుడు ఏని పనిష్ చేస్తారా? సో అతను అతను జనరల్ ఎక్సెప్షన్ ఏం ప్లీడ్ చేస్తాడంటే 84 ప్రకారం, సెక్షన్ 84 ఆఫ్ ఐపీసీ, నాకు ఆ పని చేస్తున్నప్పుడు, ఆ హత్య అనే పని చేస్తున్నప్పుడు నాకు పిచ్చి ఉంది కోర్టు వారు, నేనేం చేస్తున్నానో నాకు తెలియదు, నేను ఎందుకు చేశానో కూడా తెలీదు, నేనేం చేశానో కూడా తెలీదు బేసిక్గా, బికాస్ నేను అప్పుడు పిచ్చిలో ఉన్నాను అంటే అది ఎక్సెప్షన్ అనమాట. సో 84 కింద పడుతుంది. కాబట్టి పిచ్చిలో ఉండినప్పుడు ఏదైనా వ్యక్తి ఏదైనా ఆఫెన్స్ చేస్తే he will be excused, he will not be punished. Right? So nothing is an offense which is done by a person. ఇట్లా వస్తుంది ఐపీసీలో ఎక్సెప్షన్స్ లో. ఒక వ్యక్తి జనరల్ పరిస్థితుల్లో చేసుంటే, కామన్ గా ఉండే నార్మల్ పరిస్థితుల్లో చేసుంటే అతను శిక్షార్హుడు అయినప్పుడు, ఈ ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్ లో అటువంటి పని చేస్తే శిక్షకి అనర్హుడు, శిక్ష పడదు అని చెప్పేవి జనరల్ ఎక్సెప్షన్స్. అండ్ దే ఆర్ ఫ్రమ్ సెక్షన్ 76 to 106 ఇన్ ఐపీసీ అనమాట. సో అందులో ఏ డిఫెన్స్ అయినా అక్యూజ్డ్ ఒక కేసులో ప్లీడ్ చేస్తున్నప్పుడు
ఆ బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అతని మీదకి షిఫ్ట్ అయిపోతుంది. జనరల్ గా కేసు ఎవరు పెట్టారో వాళ్ళు కదా ప్రూవ్ చేయాలి. ఇనిషియల్ గా కేసు ఎవరు ప్రూవ్ చేయాలని చెప్పుకున్నాం. Yes, ma'am. కేసు ఎవరైతే ఎవరైతే పెట్టారో file వాళ్ళు చేశారో ప్రూవ్ చేయాలి. ఈజ్ నాట్ వన్. సో క్రిమినల్ కేసెస్ లో కేస్ ప్రాసిక్యూషన్ వారు పెడతారు. బికాస్ క్రైమ్ ఇస్ ఆల్వేస్ రాంగ్ అగెన్స్ట్ ద హోల్ పబ్లిక్ అండ్ స్టేట్ ఆ క్రైమ్ జరగకుండా నివారించాల్సిన బాధ్యత స్టేట్ మీద ఉంటది కాబట్టి స్టేట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది. స్టేట్ బదులు రిప్రజెంట్ చేసే వాళ్ళే ఈ ప్రాసిక్యూషన్. సో ఆబ్వియస్లీ ఒక నేరానికి సంబంధించి నేరం జరిగింది అని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత ప్రాసిక్యూషన్ మీదే ఉంటది క్రిమినల్ కేసెస్ లో. ఇనిషియల్ గా ప్రతి కేసులో ఏ క్రిమినల్ కేసులో అయినా సరే ఇనిషియల్ బర్డెన్ ఇస్ ఆల్వేస్ ఆన్ ద ప్రాసిక్యూషన్ దట్ ద అక్యూజ్డ్ హ్యాస్ కమిటెడ్ సర్టెన్ అఫెన్స్ బియాండ్ రీజనబుల్ డౌట్. ఏ డౌట్ కోర్టు వారికి చిన్న డౌట్ కూడా లేకుండా అతను అమాయకుడేమో అన్న డౌట్ లేకుండా కోర్టు వారికి ప్రాసిక్యూషన్ అతని గిల్ట్ ప్రూవ్ చేయాలి. బాధ్యత ప్రాసిక్యూషన్ మీదే ఉంటుంది. కానీ ఎప్పుడైతే అక్యూజ్డ్ డిఫెన్స్ తీసుకుంటున్నాడో, ఏం డిఫెన్స్? జనరల్ ఎక్సెప్షన్స్ లో ఏదో ఒకటి, నాకు పిచ్చి ఉంది లేదా అతను నేను కావాలని చంపలేదు, యాక్సిడెంట్, నేను ఏదో రివాల్వర్ ఏదో తుడుచుకుంటున్నాను, అతను ఏదో వచ్చి నా చేయి కలిపాడు, అది అనుకోకుండా పేలిపోయి చనిపోయింది. దిస్ వాజ్ అన్ యాక్సిడెంట్, షీర్ యాక్సిడెంట్. కానీ నాకు అతని మీద పగలు కార్పణ్యాలు ఏమీ లేవు, అది నేను కావాలని అతన్ని చంపలేదు. ఇట్ ఈస్ అ సెల్ఫ్ డిఫెన్స్. సారీ, ఇట్ ఈస్ అ జనరల్ ఎక్సెప్షన్ అనమాట. సో అలా యాక్సిడెంట్స్ లో కనుక ఏదైనా నేరం జరిగితే, యాక్సిడెంటల్ గా నేరం జరిగితే ఆ వ్యక్తికి ఇంటెన్షన్ లేదు కాబట్టి అతన్ని ఎక్స్క్యూజ్ చేస్తారు, అతన్ని శిక్షించదు చట్టం. సిమిలర్లీ రైట్ ఆఫ్ డిఫెన్స్, రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ తీసుకుందాం. 96 నుంచి 106 దాకా రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ అని చెప్తారు. అంటే మన ప్రాపర్టీని, మన బాడీని, మన తాలూకా ప్రాపర్టీని, మన తాలూకా వాళ్ళ బాడీని కానీ లేకపోతే ఎవరిదైనా ప్రాపర్టీని కానీ ప్రొటెక్ట్ చేసుకునే రైట్ మనకు ఉంటుంది. సో ఎవరైనా వచ్చి దాన్ని అటాక్ చేస్తున్నప్పుడు కొన్ని సందర్భాలు ఇస్తారనమాట. ఈ అటాక్స్ జరిగినప్పుడు, కొన్ని అటాక్స్ మాత్రమే, అన్ని కాదు, రైట్? ఎవరో వచ్చి చంప మీద కొట్టడానికి ట్రై చేస్తే కత్తి తీసి పొడి చేస్తానంటే అది ఒప్పుకోరు. అది రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ అంటే ఒప్పుకోరు. అక్కడ రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ కి మీకు అన్ని శ్రీనివాస్ ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారని అనుకున్నాను. ఐపీసీ చెప్పారు కదా. Yes, సో ma'am. అక్కడ ఏమొస్తుందంటే, సెల్ఫ్ డిఫెన్స్ లో ఏమొస్తుందంటే, నన్ను ఎవరైనా అటాక్ చేసినప్పుడు, నా ప్రాపర్టీని ఎవరైనా అటాక్ చేసి నాశనం చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు, సో నేను వాళ్ళ నుంచి నా ప్రాపర్టీని కానీ నా బాడీని కానీ ప్రొటెక్ట్ చేసుకోవడానికి నేను సెల్ఫ్ డిఫెన్స్ ఎక్సర్సైజ్ చేయొచ్చు. అంటే వాళ్ళని అడ్డుకుంటూ నేను ఏదైనా చర్య చేయొచ్చు, లేదు వాళ్ళని అటాక్ కూడా చేయొచ్చు. అంటే వాళ్ళని ఆపడానికి, నాకు ఏ హామ్ జరగకుండా ఉండడానికి వాళ్ళని నేను అటాక్ చేయొచ్చు. అట్లా అటాక్ చేస్తున్నప్పుడు, బికాస్ ఇట్ ఈస్ అన్ ఆఫెన్స్, జనరల్ గా అయితే అది ప్రైవేట్ డిఫెన్స్ కాకుండా నేను ఎవరినైనా అటాక్ చేస్తే అది శిక్షార్హం, కంపల్సరీ శిక్షింపబడతాను. కానీ నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవడానికి సెల్ఫ్ డిఫెన్స్ లో నేను అటువంటి క్రైమ్ అటువంటి నేరం చేయాల్సి వచ్చింది కాబట్టి ఐ విల్ బి ఎక్స్క్యూజ్డ్, రైట్? సో ఇలాంటి డిఫెన్సెస్ ఇందులో 76 నుంచి 106 దాకా ఉండిన ఏ ఎక్సెప్షన్ అయినా సరే అక్యూజ్డ్ అడిగితే, అంటే నేను కావాలని చేయలేదు, ఈ పరిస్థితుల్లో అది జరిగింది అని చెప్పి కోర్టుని కనుక ఎక్సెప్షన్ అడుగుతుంటే, ఇప్పుడు ఇమ్మీడియట్ గా బర్డెన్ ఎవరి మీదకి షిఫ్ట్ అవుతుంది అంటే అక్యూజ్డ్ మీదకి పడిపోతుంది. అతను ఆ నేరం కావాలని చేయలేదు. ఏ డిఫెన్స్ అయితే తీసుకుంటున్నాడో అతను ఆ డిఫెన్స్ మూలంగా, ఆ ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్ లోనే ఆ నేరం జరిగింది. సో అతను శిక్షకి అనర్హుడు, శిక్షింపబడడు అని చెప్పి ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత అక్యూజ్డ్ మీదే ఉంటుంది అని చెప్తారు. When a person is accused of an offense, the burden of proving the existence of circumstances bringing the case within the general exceptions. నేను చెప్పినట్టు 76 నుంచి 106 లో ఏ జనరల్ ఎక్సెప్షన్ లో అయినా అతని కేసు పడుతుంది అని చెప్పి ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత అక్యూజ్డ్ మీదే ఉంటది అని. When a person is accused of any offense, the burden of proving the existence of circumstances bringing the case within the general exceptions in the Indian Penal Code లో చెప్పిన జనరల్ ఎక్సెప్షన్స్ ఏమైతే ఉంటున్నాయో అందులో ఏదో ఒక దాని కింద అతని చర్య పడుతుంది అని చెప్పి అతను డిఫెన్స్ తీసుకున్నప్పుడు అది ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత అక్యూజ్డ్ మీదే పడుతుంది అని చెబుతుంది. ఆర్ విత్ ఇన్ ఎనీ స్పెషల్ ఎక్సెప్షన్ ఆర్ ప్రొవిజన్ contained in any other part of the same code. ఇంకెక్కడైనా జనరల్ ఎక్సెప్షన్స్ కాకుండా ఇంకెక్కడైనా ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్, ఆ సర్కమ్స్టాన్స్ లో అతను చేసింది నేరం కాదని చట్టం ఇంకెక్కడైనా ఏ విధంగా అయినా డిఫైన్ చేసి ఉంటే, ఆ సర్కమ్స్టాన్స్ లో అతను చేసిన పని పడితే కనుక the court shall presume the absence of such
circumstances అంటే అతను ఏమైతే చెప్తున్నాడో ఆ సర్కమ్స్టాన్సెస్ లేవు, అది ప్రూవ్ చేయాల్సిన బాధ్యత కోర్టు నమ్మదు, అది నమ్మించాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? accused. అక్యూజ్డ్ మీద. అదే చెబుతుంది. జనరల్ గా ఏదైనా ఎక్సెప్షన్ కనుక అక్యూజ్డ్ తీసుకుంటే కోర్టు వారు నమ్మరు, నమ్మించడానికి ఎవిడెన్స్ తీసుకోవాల్సిన బాధ్యత, బర్డెన్ అంతా అక్యూజ్డ్ మీదే ఉంటుంది అని సింపుల్ గా చెబుతుంది. ఇలిస్ట్రేషన్ కూడా అదే ఉంటుంది. An accused of murder alleges that by reason of unsoundness of mind, he did not know the nature of the act. నేను ఇందాక చెప్పాను కదా, నేను అప్పుడు ఆ మర్డర్ జరుగుతున్నప్పుడు నేను పిచ్చి స్టేట్ లో ఉండిన, నా మెంటల్ స్టేట్ బాగాలేదు, నేనేం చేస్తున్నానో నాకే తెలియదు అని చెప్తున్నాడు. ద బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఇస్ ఆన్ ఏ. అట్లా చెప్తుంది ఏ కాబట్టి ఏనే ప్రూవ్ చేసుకోవాలి. అక్యూజ్డ్ ఆఫ్ మర్డర్ alleges that by grave and sudden provocation. ఇందాక ఏం చెప్పారు? జనరల్ ఎక్సెప్షన్స్ లో కాకుండా ఇతరత్ర ఎక్కడైనా సరే లా అతన్ని ఎగ్జామ్ట్ చేస్తే అని. అలాంటి ఎగ్జామ్షన్ ఎక్కడ ఇస్తారంటే మర్డర్ లో ఇస్తారు. అది మర్డర్ ఎప్పుడు అవ్వదు అనే దానికి ఒక 5 ఎక్సెప్షన్స్ ఇస్తారు సెక్షన్ 300 ఆఫ్ ఐపీసీలో. సో అలాంటి దానిలో ఆ ఎక్సెప్షన్ కేసులో ఎక్కడైనా పడితే అని కూడా ఇదే సెక్షన్ చెబుతుంది అన్నమాట. దానికి ఎగ్జాంపుల్ ఇచ్చారు. Accused of murder alleges that by grave and sudden provocation he was deprived of the power of self control. అంటే ఏ వ్యక్తికి అగైనెస్ట్ గా అతను నేరం చేశాడో ఆ వ్యక్తి అతన్ని చాలా ప్రొవోక్ చేశాడు, ఉద్రేకపరిచాడు అని చెప్పి, అటువంటి సిచ్యువేషన్ లో అతను ఇచ్చిన ప్రొవోకేషన్ మూలంగానే నేను నా సెల్ఫ్ కంట్రోల్ తప్పిన, నన్ను నేను కంట్రోల్ చేసుకోలేక ఆ ఒఫెన్స్ ఏమైతే ఉన్నిందో అది చేయాల్సి వచ్చింది. సో ఇది జనరల్ ఎక్సెప్షన్. నేను కుదురుగా నా మానాన్ని నేనే ఉన్నాను, అతనే వచ్చి ఏదో తప్పుగా మాట్లాడుతూ ఉంటే, అతను ఎంత తప్పుగా మాట్లాడాడంటే నేను ఆపుకోలేకపోయాను, అంత ఉద్రేకపరుస్తూ మాట్లాడాడు. సో నా సెల్ఫ్ కంట్రోల్ నేను లూజ్ చేసుకున్నాను, అందుకని నేను అతన్ని కొట్టాను, చంపాను, వాట్ ఎవర్ అదేదో ఒకటి చెప్తాను. సో నేను అలాంటిది ఆ గ్రేవ్ అండ్ సడన్ ప్రొవోకేషన్ డిఫెన్స్ నేను తీసుకున్నప్పుడు ఎవరైతే ఏ అక్యూజ్డ్ అయితే ఆ డిఫెన్స్ తీసుకుంటున్నారో అది ప్రూవ్ చేయాల్సిన బాధ్యత అతని మీదే ఉనింది. ది బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఇస్ ఆన్ ఏ. క్లియర్ కదా? Yes, ma'am. This is 105. Yes, And then ma'am. 106 చెప్తుంది burden of proving facts, especially within knowledge. When any fact is especially within the knowledge of any person, the burden of proving that fact is upon him. 106 సింపుల్ గా ఏం చెబుతుంది అంటే, ఏ వ్యక్తికి అయితే పర్సనల్ గా ఒక ఫ్యాక్ట్ కి సంబంధించి ఆ ఫ్యాక్ట్ అలా ఎందుకుందన్న నాలెడ్జ్ అతను ఒక్కడికే కనుక తెలిస్తే, అతను ఆ నాలెడ్జ్ తనకుంది, అది అలా ఎందుకుంది అని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత ఆ విషయం అతనికే తెలుసు కాబట్టి అతనే ప్రూవ్ చేసుకోవాలి అని చెబుతారు. దీంట్లోకి ఇల్లస్ట్రేషన్ ఇది అర్థమైందా అండి? ఏ వ్యక్తికైతే ఒక ఫ్యాక్ట్ గురించి స్పెషల్ నాలెడ్జ్ ఉన్నిందో, అతనికి ఆ స్పెషల్ నాలెడ్జ్ ఉన్నిందో ఉందని చెప్తున్నారు కోర్టు వారికి, ఆ వ్యక్తే వచ్చి ఆ స్పెషల్ నాలెడ్జ్ కి సంబంధించి ఎవిడెన్స్ ఇచ్చి ప్రూవ్ చేసుకోవాలి. క్లియరా? దీనికి ఎగ్జాంపుల్ ఏం ఇస్తారంటే, ఒక ట్రైన్ లోను టికెట్ లేకుండా ట్రావెల్ చేస్తున్నారని రైల్వే పోలీస్ అతన్ని అరెస్ట్ చేసి అతని మీద కేసు నమోదు చేస్తారు. సో ఏం చెప్తాడంటే, నా దగ్గర టికెట్ ఉంది అని చెప్తాడు. నీ దగ్గర టికెట్ ఉందో లేదో సో నా దగ్గర టికెట్ ఉందో లేదో ఎవరికి తెలుస్తుంది? నాకే తెలుస్తుంది కదా. నేను టికెట్ కొన్నానా లేదా, నా దగ్గర టికెట్ ఉందా లేదా అన్న విషయం ఎవరికి తెలుస్తుంది? నాకే తెలుస్తుంది. సో నా దగ్గర టికెట్ ఉంది, వాళ్ళు టికెట్ లేదు, టికెట్ లేకుండా ట్రావెల్ చేస్తున్నారు, అఫెన్స్ అదే అని నన్ను ప్రాసిక్యూట్ చేస్తున్నాను. నేనే చెప్తాను, నా దగ్గర టికెట్ ఉంది బాబోయ్ అని చెప్తున్నాను. ఉంది అంటే అయితే చూపించు, ప్రూవ్ చేయి. నీకే తెలుసు టికెట్ నీ దగ్గర ఉందో లేదో, చూపించు. తో బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఎవరి మీద ఉంది? నా మీదే. ఎవరైతే ఒక ఫ్యాక్ట్ కి సంబంధించిన స్పెషల్ నాలెడ్జ్ తనకే ఉందని చెబుతున్నారో వారు ఆ ఫ్యాక్ట్ ని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత వారి మీదే ఉంటుంది. 106 క్లియరా అండి? క్లియర్ మేడం. చాలా దీనిలోకి ఒక ఇలిస్ట్రేషన్ ఏ తీసుకుంటాను, వేరే బి ఇలిస్ట్రేషన్ నేను ఇందాక చెప్పేసాను. ఆ రైల్వే టికెట్ దే బి ఇలిస్ట్రేషన్. ఏ ఇలిస్ట్రేషన్ ఏముంటుందంటే, when a person does an act with some intention other than which the character and circumstances of the act suggest, the burden of proving that intention is upon him. ఇప్పుడు ఒక వ్యక్తి మీద కావాలనే బి అనే వ్యక్తిని అతను డిఫేమ్ చేశాడు అని అతని మీద ఒక క్రిమినల్ కేసు పెట్టాడు, ప్రాసిక్యూట్ చేయండి, నాకు వాట్ యు కాల్ డిఫమేషన్, పరువు భంగం కలిగించాడు, నష్టం,
ఎస్ పరువు నష్టం పరువు నష్టం కలిగించారు, అందుకని అతన్ని ప్రాసిక్యూట్ చేయండి అని చెప్పి కేసు పెట్టారు. కేసు పెడితే ఇప్పుడు నేను కావాలని చేయలేదు, నా ఇంటెన్షన్ ఏంటి, నేను ఒక మాట మాట్లాడాను ఆ వ్యక్తికి ఎగెనిస్ట్ గా, నేను మాట్లాడాను, దాని మూలంగా అతని పరువు పోయింది కానీ నేను ఇంటెన్షనల్ గా చేయలేదే, అతనికి పరువు నష్టం కలిగించాలని చేయలేదు. ఆ ఫ్యాక్ట్ నాకు ఇంకెవరో చెప్పారు, అది నేను మూడో వ్యక్తికి చెప్పాను, అంతేగాని అతని పరువు తగ్గించాలని నేను చెప్పలేదు. అలాంటిది ఏమైనా ఉంటే అంటే నాకు ఇంటెన్షన్ ఉందా లేదా నాకే తెలుసు, నాకు నాలెడ్జ్ ఉందా లేదా నాకే తెలుసు, నాకు ఇల్ విల్ ఉందా గుడ్ విల్ ఉందా నాకే తెలుసు, ఒక వ్యక్తి మీద సదభిప్రాయం ఉందా దురభిప్రాయం మేడం ఇది ఉందా కొండా సురేఖ నాగార్జున కేసు తీసుకోవచ్చా? కొండా సురేఖ నాగార్జున కేసు తీసుకోవచ్చా ఎగ్జాంపుల్ దీనికి? తీసుకోవచ్చండి, ఓకే. దివ్యంగా తీసుకోవచ్చు. సో ఆ ఇంటెన్షన్ ఉందా లేదా అనేది ఏ వ్యక్తి మీద అయితే ఆ ఇంటెన్షన్ ఉంది అని ఆపాదిస్తున్నారో ఆ వ్యక్తి మాత్రమే ప్రూవ్ చేసుకోవాలి ఆ వ్యక్తికి ఇంటెన్షన్ ఉందా లేదా అని. క్లియర్ కదా? దిస్ ఇస్ 106. ఇట్ ఈస్ ఆల్రెడీ 10:40 అవ్వస్తుందండి. ఐ విల్ ఎండ్ మై సెషన్ హియర్. మిగతావి రేపు మార్నింగ్ తీసుకుంటాను. ఓకేనా? బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ రేపు మార్నింగ్ కంప్లీట్ చేసేస్తాను. ఓకే మేడం, థ్యాంక్ Okay, ma'am. Good Yeah. night, ma'am. మోస్ట్ వెల్కమ్. థ్యాంక్ యూ మ్యామ్. Right. థ్యాంక్ యూ. గుడ్ నైట్ మ్యామ్. మోస్ట్ వెల్కమ్. మేడం మోస్ట్ వెల్కమ్. థ్యాంక్ యూ మేడం. Thank you, ma'am.